So please switch on your cameras. ఫాస్ట్ కెమెరాస్ ఆన్ చేయండి. వెల్కమ్ అందరికి నమస్తే. యా థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులకు మళ్ళీ కనిపించారు చాలా మంది. యా ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్ యు ఆర్ ఫ్రమ్ విచ్ ప్లేస్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎస్ 500 పీపుల్ అయిపోయారు. లెట్స్ స్టార్ట్. అందరికీ నమస్తే, వెల్కమ్ హ్యాపీ మనీ ఈవినింగ్ అందరికి కూడా. అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, బెంగళూరు, కడప, అరకు, విజయనగరం, కాకినాడ, నల్గొండ, వరంగల్, ఖమ్మం, వైజాగ్, కడప, ఎస్ ఏపీ, తెలంగాణ మొత్తం ఇక్కడే ఉన్నారు. యా అందరూ సూపర్ అండి, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? సూపర్. ఇలా అనండి అందరూ కూడా. ఎప్పుడైనా జూమ్ లో మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి ఎలా ఉన్నారంటే బాగున్నాను. మీ మాట నాకు వినిపించదు. ఓకే, సో మిమ్మల్ని ఎవరైనా జూమ్ లో అడిగారు అనుకోండి ఇలా చెప్పండి, సూపర్ అనండి. చెప్పండి అందరూ కూడా ఇలా అనండి, సూపర్. గట్టిగా అండి, సూపర్ అని చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని జూమ్ లో ఎప్పుడైనా అడిగారు అనుకోండి, కొంతమంది బాగున్నాను అంటారు. మీ వాయిస్ నాకు వినిపించదు. రైట్, ఇస్ మై వాయిస్ ఇస్ క్లియర్? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? లెట్స్ స్టార్ట్. ఇస్ మై వాయిస్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్? షో మీ థమ్స్ అప్ సింబల్. ఎస్. యా, ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, ఇలా చేపెట్టిన అందరూ కూడా. 5 years ఆఫ్ సక్సెస్ రాసుకోండి 1 year లో అట్రాక్ట్ చేయాలంటే. నోట్ చేసుకుని అందరూ కూడా జాగ్రత్త చెప్తాను. 5 years ఆఫ్ సక్సెస్ ఇన్ అట్రాక్ట్ ఇన్ 1 year. ఎంతమందికి కావాలి 5 years ఆఫ్ సక్సెస్ ఇన్ 1 year? గుడ్. కోరుకోవడం ఫ్రీ. అందరూ చెప్పండి, కోరుకోవడం ఫ్రీయే కదా, దీనికేం డబ్బులు అవ్వదు కదా. నేను ఇప్పుడు ఏమడిగాను మిమ్మల్ని, 5 years ఆఫ్ సక్సెస్ 1 year లో ఎంతమందికి కావాలి అంటే చాలా మంది ఆలోచిస్తున్నారండి. యా, ఇక్కడ నేను లాస్ట్ టైం ఒక పెద్ద సెషన్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగానండి, నేను కళ్ళు మూసుకుని ఒకరిని విజువలైజేషన్ చేయమని చెప్తున్నాను. ఏంటో తెలుసా? చెప్పండి అందరూ కూడా. ఆడి, బెంచ్, BMW ఇలాంటి కార్లు విజువలైజేషన్ చేసుకోమని చెప్తున్నాను. దానికి ఒక టెక్నిక్ ఉంది, నేను చెప్తున్నాను. ఒక అతను ఇలా అన్నందరూ కూడా ఇలా తలపండి, ఇలా అండి, ఇలా తలుపుతున్నారు. నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను, అందరూ విజువలైజేషన్ చేస్తున్నారు, ఈ పర్సన్ ఎందుకు విజువలైజేషన్ చేయట్లేదని. నేను ఏదైతే సజెషన్స్ ఇస్తున్నానో ఆ సజెషన్స్ తగ్గట్టుగా విజువలైజేషన్ చేయమని చెప్తున్నాను. సో ఒక్క పర్సన్ మాత్రం ఇలా తలుపుతున్నారండి. నేనేం చెప్తాను, కళ్ళు మూసుకోండి, మీరు ఇలా విజువలైజేషన్ చేయండి, ఇలా కార్ డ్రైవ్ చేసినట్టు డ్రైవ్ చేయండి, ఇలా అడుగుతుంటే ఒక్క పర్సన్ మాత్రం ఇలా అంటున్నారు. ఎలా అన్నారు చెప్పండి? ఇలా. నేను లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత తను అడిగా, సార్ ఎందుకు సార్ మీరు ఇలా అన్నారంటే, నాకు డ్రైవింగ్ రాదు సార్, అందుకని నేను విజువలైజేషన్ లో కూడా డ్రైవింగ్ చేయట్లేదు, యాక్సిడెంట్ చేస్తున్నామో అని అన్నారు. హలో, కలలో కూడా విజువలైజేషన్ చేయట్లే. ఎందుకు తెలుసా? ఇక్కడ డ్రైవింగ్ రాదట, కలలో కూడా డ్రైవింగ్ చేయట్లే. ఎందుకు? ఎవరైనా గుద్దేస్తానేమో అని చెప్పేసి. కల్లో మీకు అర్థమైందండి? ఇక్కడ రాకపోతే కళ్ళ డ్రైవింగ్ చేయడానికి ఏమవుతుంది చెప్పండి? అక్కడ పెద్ద నష్టం ఏం లేదు కదా. చాలా మంది నోట్ చేసుకోండి, ఇలాగే ఉన్నారండి. మా పరిస్థితులు కష్టంగా ఉన్నాయి సార్, మేము విజువలైజేషన్ చెయ్యము. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా అట్రాక్ట్ చేయాలంటే నోట్ చేసుకోండి, మన ఎనర్జీ ఎప్పుడు హై ఉండాలి. నోట్ చేసుకోండి పాయింట్. మన ఏదైనా లైఫ్ లో అట్రాక్ట్ చేయాలి అంటే మన ఎనర్జీ హై ఉండాలి. డూ యూ బిలీవ్? నమ్ముతారా? ఎస్ అంటే టైప్ చేయండి, లేదా నో టైప్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతా. కెన్ వి అట్రాక్ట్ 1000 రూపీస్? ఎస్ అనండి. 1000 రూపీస్ అట్రాక్ట్ చేయగలమా ఈజీగా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, అందరూ కూడా బ్రహ్మానందం గారు నా మధ్యలో ఎలా అయిపోతారు. ఓకే సార్, ఓకే, చలో. ఇప్పుడు 10,000 రూపాయలు అట్రాక్ట్ చేయడం ఈజీయా? నాకు నెలకి 50 లక్షలు వస్తుందండి. నెలకి 50 లక్షలు నా ఇన్కమ్ తెలుసా మీకు? నెలకి 50 లక్షలు వస్తుంది ఎవ్రీ మంత్. సో మరి చలో, 1,00,000 రూపాయలు అట్రాక్ట్ చేయడం ఈజీయా? కొంచెం తేడా కొడుతుంది. ఓకే, దగ్గరికి వచ్చారు. ఓకే, నెలకి 5 లక్షలు అట్రాక్ట్ చేయడం ఈజీయా? ఓకే సార్, ఓకే. తలవపడం ఫ్రీ, నో జిఎస్టి, నో ట్యాక్స్. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ లో గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ఇలా అన్నది కూడా ఇలా అంటే, యూనివర్స్ ఏదైతే ఉందో ఇలా చేపెట్టింది అందరూ కూడా, యూనివర్స్ ఏదైతే ఉందో యూనివర్స్ కి మీకు 1,00,000 ఇవ్వడం ఎంత ఈజీయో 10 లక్షలు ఇవ్వడం కూడా అంతే ఈజీ. బోత్ ఆర్ సేమ్. యూనివర్స్ కి గుర్తుపెట్టుకోండి, 1,00,000 అయినా 10 లక్షలైనా ఒకటే. కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే మన మైండ్ లో డిఫరెన్స్ వస్తుంది. 1,00,000 చిన్నది, 10 లక్షలు పెద్దవి. ఓకేనా? 1,00,00,000 రూపాయలు ఇంకా పెద్దవి.
సో మరి పెద్దవి అట్రాక్ట్ చేయాలంటే నోట్ చేసుకోండి, పెద్ద ఎనర్జీ కావాలి. ఇప్పుడు మీరు మనందరం కూడా ఒలింపిక్స్ లో పరిగెడుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒలింపిక్స్ లో పరిగెడుతున్నారు, చెప్పులు వేసుకుని పరిగెట్టి గెలిచేస్తారా? చెప్పులు వేసుకుని పరిగెట్టి గెలిచేస్తారా? పారాగాన్ చెప్పులు వేసుకుని పరిగెట్టి గెలుస్తారా? కాదు, మంచి షూ వేసుకోవాలి, స్పోర్ట్స్ షూ వేసుకోవాలి, దానికి తగ్గట్టు లుంగీ కట్టుకొని పరిగెడుతున్నారండి ఒలింపిక్స్ లో, గెలుస్తారా? లుంగీ కట్టుకొని పరిగెడితే గెలరు కదా. దానికి తగ్గట్టు డ్రెస్ కావాలి, దానికి తగ్గట్టు షూ కావాలి. సో అంటే అవి ఏం చేస్తే మనిషికి ఎనర్జీని ఇస్తాయి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, పుట్టినరోజు నాడు బాగా పాత బట్టలు వేసుకున్నారండి, మీ ఎనర్జీ ఎలా ఉంటది? లో కొత్త బట్టలు వేసుకున్నారు, మంచి షైనింగ్ బట్టలు, అది కూడా కాస్ట్లీ బట్టలు, ఎనర్జీ హై. నేను చెప్పినట్టు రాయండి. నే మీరు వాడే వస్తువులు, జాగ్రత్తగా రాయండి, మీరు వాడే వస్తువులు, మీ చుట్టూ ఉండే వస్తువులు, నేను చెప్పే జాగ్రత్త పాయింట్ రాయండి. మీరు వాడే వస్తువులు అంటే మీ ఒంటి మీద ఉండే వస్తువులు అండ్ మీ చుట్టుపక్కల ఉండే వస్తువులు బట్టి మీ ఎనర్జీ హై ఉంటుంది. ఎగ్రీ? ఎగ్రీ అయితే కుడి చేత్తో రాస్తూ ఎడం చేత్తో చేయి పైకెత్తండి. ఇలా అనండి. సూపర్, సూపర్. సో ఇప్పుడు నేను తెలుసుకున్న సీక్రెట్ అంటే 70 లక్షలు ఖర్చు పెట్టి, ఎన్ని లక్షలు? 70 లక్షలు ఖర్చు పెట్టి ప్రపంచంలో టాప్ మోస్ట్ కోచెస్ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకున్న సీక్రెట్స్ ఏంటంటే, మనం మనం ఎక్కడైనా హై రీచ్ అవ్వాలంటే మన మీద ఒంటి మీద హై ఎనర్జీ వస్తువులు ఉండాలి. ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నా. ఐఎమ్ షేక్ అన్వర్, డాక్టర్ షేక్ అన్వర్, ఫౌండర్ ఆఫ్ మిలినియర్స్ మైండ్ హబ్. తెలుగు వాళ్ళని మిలినియర్స్ తయారు చేయాలనే డ్రీమ్ మీద ఒక కంపెనీ పెట్టానండి. ఆ కంపెనీ పేరు మిలినియర్స్ మైండ్ హబ్. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? తెలుగు వాళ్ళు మరి ఏంటండి, తెలుగు వాళ్ళని మన ధనవంతులు చేయాలని చూస్తుంటే కొంతమంది అలా కామ్ కూర్చున్నారు. ఆ తెలుగు వాళ్ళని ధనవంతులు చేయాలని కంపెనీ పెట్టానంటే మీ అందరూ ఏదో హిందీ, ఒడియా, మలయాళం లాగా ఇలా చూస్తున్నారు, ఇలాగా. మీ గురించే కదా పెట్టాను. ఓకే, కొంచెం నవ్వండి. నాకు వీక్నెస్ ఉందండి, నవ్వేంత వరకు స్టార్ట్ చేయండి. ఇలాగే చెప్తాను నేను అరగంట సేపు. నవ్వండి ఒకసారి. ఓకే ఓకే, చిన్న పిల్లడు కూడా అంత నవ్వుతుంది. ప్రవీణ్ గారు అబ్బాయి ఎంత బాగా నవ్వుతున్నాడా. ఓకే, లెట్స్ స్టార్ట్. అందరూ నోట్ చేసుకోండి. సో వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. ఫయాజ్ రికార్డ్ అవుతుందా? చెక్ చేసుకో. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. సో నోట్ చేసుకోండి. టుడే స్పెషల్ క్లాస్ ఆన్ లా ఆఫ్ అట్రాక్షన్, మనీ క్రిస్టల్స్ అండ్ వాస్తు ప్రొడక్ట్స్. ఫస్ట్ మీ బుక్ లో రాయండి, డాక్టర్ షేక్ అన్వర్ అని నా పేరు రాయండి. డాక్టర్ షేక్ అన్వర్. అన్నవరం అని రాయకండి, అన్వర్. లాస్ట్ టైం ఎవరో వచ్చి అన్నవరం ఉన్నాడు బాబు, అన్నవరం కాదమ్మా, అన్వర్ అని చెప్పి. ఓకే, డాక్టర్ షేక్ అన్వర్. కింద కింద రాయండి, కింద రాయండి. నేను ఏమేమి టాపిక్స్ చెప్తాను నోట్ చేసుకోండి. హూ ఈజ్ షేక్? ఎంతమంది ఫస్ట్ టైం వస్తున్నారు? ఫస్ట్ టైం అనే వాళ్ళు ఫస్ట్ టైం అని టైప్ చేయండి చాట్ బాక్స్ లో. ఫస్ట్ టైం నా క్లాస్కి వస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం ఇప్పుడే నా క్లాస్కి వస్తున్న వాళ్ళు ప్లీజ్ టైప్ ఫస్ట్ టైం ఇన్ చాట్ బాక్స్. ఫస్ట్ టైం వసుధ గారు, సురేష్ గారు, రాక్ హై ఫస్ట్. అందరికి కూడా నమస్తే. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి నమస్తే. నా పేరు డాక్టర్ షేక్ అన్వర్. సో ఆమె ఇప్పుడు రాయండి అందరూ కూడా. హూ ఇస్ డాక్టర్ షేక్ అన్వర్ అంటే నేను టక్ చెప్తాను, రాయండి. సైకాలజిస్ట్. ఆమె సైకాలజిస్ట్. సైకో అని రాయకండి, సైకాలజిస్ట్ అని రాయండి. కొంపదీసి మీరు పుస్తకం సైకో అని మధ్యలో ఆపికండి. సైకాలజిస్ట్. ఓకే. ఈ ఎగ్జాక్ట్ 9:15 క్లాస్ చెప్తానండి. ఈ 9:15 వరకు ఎవరైతే అస్సలు నవ్వరో వాళ్ళకి ఇమ్మీడియట్ గా కౌన్సిలింగ్ వచ్చేయాలి. ఈ 1 అవర్ కూడా ఎవరైతే నవ్వలేదో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇమ్మీడియట్ గా కౌన్సిలింగ్ వచ్చేయండి. ఇంకా నవ్వలేదు, ఇలా అన్నది కూడా వెనక్కి తిరిగి చూడండి, ఇలా వెనక్కి తిరగండి. మీరు నవ్వకపోతే ఇంట్లో వాస్తు బాగాలేదండి అని చెప్పాలా. ఓకే, ఇంట్లో మీకు వాస్తు బాగోపోయినా మీరు నవ్వరు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎంతమంది బిలీవ్ చేస్తారండి? మనీ వాస్తు అనే కాన్సెప్ట్ తయారు చేశాను. మీ ఇంటి వాస్తు బట్టే మీకు మనీ వస్తుంది, హెల్త్ వస్తుంది, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది. డూ యూ బిలీవ్? ఎస్. ఓకే. సో ఇప్పుడు డాక్టర్ షేక్ అన్వర్ అని రాశారు కదా, నా గురించి చాలా మంది వచ్చారు కదా. ఫస్ట్ టైం నా కింద రాయండి, హూ ఇస్ డాక్టర్ షేక్ అన్వర్ అంటే ఐఎమ్ ఏ సైకాలజిస్ట్. దాని కింద రాయండి, మోటివేషన్ స్పీకర్, మనీ కోచ్. చాలా మంది రాస్తున్నప్పుడు మనీ కోచా చెప్పండి కూడా, మనీ కోచా. బాక్సింగ్ కోచ్, కరాటే కోచ్ విన్నారు కానీ మీరు ఎప్పుడు కూడా మనీ కోచ్ విని ఉండరు. ఆమె మనీ కోచ్. ఇప్పటిదాకా చాలా మందిని డబ్బు సంపాదించేలా చేశాను, అప్పుల నుంచి బయటకు తీసుకొచ్చాను, కష్టాల నుంచి బయట తీసుకుని 750 మందిని ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడానండి. అది కూడా మన తెలుగు వాళ్ళు. నా డ్రీమ్ ఒకటేనండి. ఇప్పటిదాకా 6 దేశాలు వెళ్ళా, ఇండియాలో అన్ని ప్లేసెస్కి వెళ్ళా, ఒక కలకత్తా తప్ప అన్ని ప్లేసెస్కి వెళ్ళి, ఇండియాలో అన్ని స్టేట్స్కి వెళ్ళా. చాలా మంది ఇక్కడికి వెళ్ళినప్పుడు నార్త్ వాళ్ళు
కొంచెం రిచ్గా ఉన్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది, మన తెలుగు వాళ్ళు కూడా ఇలాగే ఉండాలి, లగ్జరీ కార్లు మెయింటైన్ చేయాలి, ఇల్లులు మెయింటైన్ చేయాలి, మంచి మంచి ఇల్లులు మెయింటైన్ చేయాలి, ప్రాపర్టీస్, గోల్డ్ ఇలాంటివన్నీ ఉండాలి. ఎస్ ఆర్ నో? నాకు ఒక దగ్గర చదివానండి, తెలుగు వాళ్ళు అంటే లేట్ గా స్టార్ట్ చేస్తారు కానీ అందరికన్నా ఫాస్ట్ ఫినిష్ చేస్తారట. ఎస్ ఆర్ నో? తెలుగు వాళ్ళు లేట్ గా స్టార్ట్ చేస్తారేమో కానీ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు ఎక్కడున్నా అని నేను ఒక దగ్గర చదివా. నమ్మితే ఎస్, ఇలా కూడా ఎస్ అన్నానండి. ఏంటండి ఆ చప్పట్లు కొట్టడం? మీరు సగం ఎస్ సగం నో, గట్టి కొట్టండి, ఎస్ అన్నానండి. ఎస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా గురించి ఇంకా చాలా ఇంట్రొడక్షన్ ఉంది. సో ఈరోజు టాపిక్ టైం అవుతుంది కాబట్టి స్టార్ట్. సో లా ఆఫ్ అట్రాక్షన్ నోట్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్, మనీ క్రిస్టల్స్. ఏ క్రిస్టల్స్ వాడితే మనీని అట్రాక్ట్ చేయొచ్చు? వాస్తు ప్రొడక్ట్స్, ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి. రాసుకోండమ్మా, ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీకి గుడ్ బై చెప్పొచ్చు. ఏ ప్రొడక్ట్స్ వాడాలి? ఎంతమంది నమ్ముతారండి దిష్టి అనేది ఉంటుందని? దిష్టి అనేది ఉంటుందని ఎంతమంది నమ్ముతారు? చేతులెత్తండి. వెరీ గుడ్. ఎందుకో తెలుసా? సింపుల్ అండి, వెరీ సింపుల్. అప్పుడప్పుడు మనకు ఒక థాట్ వస్తుంది, మీ పిల్లలు బాగా రెడీ అయ్యారు అనుకోండి, మీకే అనిపిస్తుంది, ఏమంటారు, నా పిల్లలు నా దిశ తగిలినట్టు ఉందంటారు. ఎస్ఆర్? ఒకప్పుడు మన మన అమ్మమ్మలు వాళ్ళు దిష్టి తీసేవారు ఇంటికి రాగానే. ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? తీయడం కూడా చాలా మందికి రావడం లేదు. సో ఈ రోజు నేను మీకు జాగ్రత్తగా ఉండండి, ఏ ప్రొడక్ట్స్ మీ ఇంట్లో నోట్ చేసుకోండి. ఇంట్లో ఒంట్లో ఉండాలి. ఒంట్లో అంటే ఒంటి మీద. ఎస్. సో దిస్ ఈజ్ మై కంపెనీ అని ఒకప్పుడు చెప్పేవాడిని, కానీ మై కంపెనీ కాదు, అవర్ కంపెనీ. నోట్ చేసుకోండి, దిస్ ఈజ్ అవర్ కంపెనీ. ఇది మీ కంపెనీ, గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీ? నోట్ చేసుకోండి, మిలియనియర్స్ మైండ్ హబ్. మిలియనర్ అవ్వాలంటే ఫస్ట్ మైండ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మీరు రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ ఇవన్నీ విన్నారు కదండి, అలాగా మిలియనర్స్ కోసం ఒక క్లబ్ స్టార్ట్ చేశాను. ఆ క్లబ్ ఈ హబ్, మిలియనర్స్ మైండ్ హబ్. సో ఎస్, నా కాన్సెప్ట్ ఒకటే, థింక్ రిచ్ అండ్ బికమ్ రిచ్. నోట్ చేసుకోండి. ధనవంతులు అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ చెప్తాను, అందరికి రాసుకుని, ₹1,00,00,000. ఫస్ట్ ₹1,00,00,000 విలువైన ఒక ఇది ఇస్తున్నాను మీకు, టెక్నిక్. నోట్ చేసుకోండి, ₹1,00,00,000 సంపాదించవచ్చు ఈ టెక్నిక్ తో. ధనవంతులు అవ్వాలంటే, కోటీశ్వరులు అవ్వాలంటే ఫస్ట్ కోటీశ్వరుడుగా ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇది జాగ్రత్తగా, అందుకే థింక్ రిచ్ అండ్ బికమ్ రిచ్. మేము మిడిల్ క్లాస్ పీపుల్ అండి అని ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పకండి దయచేసి. అందరూ చెప్పండి, తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఏంటి? నచ్చని పీపుల్ అని చెప్పకండి, మళ్ళీ జాగ్రత్త ఉండోయ్. నచ్చని పదం అని చెప్పండి, నచ్చని పీపుల్ అని కాదు, ఎందుకంటే అందరూ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో నచ్చని పదం ఏంటి? మిడిల్ క్లాస్. బిల్ గేట్స్ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఏం చెప్పాడు అతను? పేదవాడిగా, చెప్పండి కూడా, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే అది నీ తప్పు. నేను ఒక స్టేట్మెంట్ రాశాను, ఏంటో తెలుసా? నా ఫ్యామిలీకి నేను బిల్ గేట్స్ అండి, ఎందుకంటే నెలకు ఒక 50 లక్షలు వస్తుందంటే నా ఫ్యామిలీ అందరూ నన్ను బిల్ గేట్స్ లాగా చూస్తాను. సో ఇక్కడ చూడండి, లాస్ట్ 3 years 15 కోట్లు సంపాదించాను. గుడ్ అమౌంట్. ఇది చెప్పినా కూడా మీరు నవ్వకపోతే నేనేం చేయలేను. లాస్ట్ 3 సంవత్సరం నేను ఓపెన్ గా చెప్తున్నాను, రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో కూడా పెడతా. మళ్ళీ చెప్తున్నాను, ట్యాక్స్ కడుతున్నాను, గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాను, జిఎస్టీ కడుతున్నాను, కాబట్టి ఇంత ధైర్యంగా చెప్తున్నాను. సార్ ఏంటి సార్ అలా చెప్పేస్తున్నారు? 15 కోట్లు నేను ట్యాక్స్ కడుతున్నాను గవర్నమెంట్, నాకేం భయం లేదు. సో 3 సంవత్సరాల్లో 15 కోట్లు సంపాదించాను. గుడ్ అమౌంట్. 30 లక్షల అప్పుల్లో నుంచి ఇప్పుడు నెలకి 50 లక్షల ఇన్కమ్ వచ్చానండి. 50 లక్షలు అంటే నాకు ఓకే, లాస్ట్ మంత్ జస్ట్ 50 లక్షలు వచ్చిందండి. ఏంటి మంత్ 50 లక్షలు వచ్చింది అనిపిస్తుంది అంతే. లడ్డు కావాలనైనా, మీకు కూడా నెలకు అంత డబ్బు కావాలనైనా చెప్పండి గట్టిగా. గుర్తుపెట్టుకోండి, యాజ్ అ సైకాలజిస్ట్ చెప్తున్నాను, ఇఫ్ అన్వర్ కెన్ డూ, ఎనీ వన్ కెన్ డూ. చంద్రు గారు చేయగలరు, రమణ గారు చేయగలరు, సరస్వతి మేడం చేయగలరు, లక్ష్మి గారు చేయగలరు, ఎవరైనా చేయగలరు. గుర్తుపెట్టుకోండి, నాగరాజు గారు చేయగలరు. ఇఫ్ అన్వర్ కెన్ డూ, ప్రసాద్ గారు ఆల్సో డూ. రాసుకోండి, సైకాలజిస్ట్ గా నేను చెప్తున్నాను, మళ్ళీ మీకు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఇఫ్ వన్ కెన్ డూ, ఎనీ వన్ కెన్ డూ. నా కోచ్ నాకు చెప్తున్న సీక్రెట్, నెలకి 50 కోట్లు సంపాదించిన కోచ్ నాకు ఒకటే చెప్తాడు, మిస్టర్ ఆన్వర్డ్. చెప్పండి కూడా, హే మిస్టర్ ఆన్వర్డ్, ఇఫ్ ఐ కెన్ డూ, యూ కెన్ ఆల్సో డూ. ఓకే, ఇప్పుడు చెప్పండి, నేను సంపాదించగలిగితే మీరు కూడా సంపాదించగలరు, రైట్? సో ఇది సీక్రెట్, గుర్తుపెట్టుకోండి, ఎనీ వన్ కెన్ డూ. ఇది సక్సెస్ఫుల్ పీపుల్ నమ్మే అతిపెద్ద సిద్ధాంతం. నోట్ చేసుకోండి, సక్సెస్ఫుల్ పీపుల్, ధనవంతులు, మిలినియర్స్, బిలినియర్స్ నమ్మే మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ఏంటో తెలుసా? ఇఫ్ ఐ కెన్ డూ, హీ కెన్ ఆల్సో డూ. ఇఫ్ హీ కెన్ డూ, ఐ కెన్ ఆల్సో డూ. గుర్తుపెట్టుకోండి, 2011 వరల్డ్ కప్ తెలుసా మీకు? 2011 వరల్డ్ కప్ గెలవడానికి కారణం సచిన్ టెండూల్కర్. ఇగోండి నేను చూపిస్తున్నాను మీ అందరికి, జాగ్రత్తగా చూడండి, కనిపిస్తుంది లేదో చెప్పండి నాకు.
జస్ట్ ఒక్క దాంతోనండి. ఇగోండి నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి. నా మొబైల్లో నేను సేవ్ చేసి మరీ పెట్టుకున్నాను. ఇగోండి, టెండూల్కర్ కనిపిస్తుందా? సచిన్ టెండూల్కర్. ఇగోండి ఇక్కడ చూడండి. ఎవరివన్ క్లియర్? సచిన్ టెండూల్కర్, యూ కెన్ టేక్ ఎ ఫోటో ఆర్ స్క్రీన్ షాట్. 2011 వరల్డ్ కప్ లో, ఇది 2011 వరల్డ్ కప్ లో టీం అంతా ఫాలో అయిన ఫార్ములా. ఇఫ్ ఐ క్యాన్, వీ క్యాన్. చూడండి ఇక్కడ సచిన్ టెండూల్కర్ తన పట్టుకుని మరి చెప్పాడు, 2011 మేము వరల్డ్ కప్ గెలవడానికి ముఖ్యమైన కారణం ఈ అఫర్మేషన్ ప్రాక్టీస్ చేశాం. ఏంటి అఫర్మేషన్? ఐ క్యాన్, వీ క్యాన్. నేను చేస్తే నేను ఆడగలితే నువ్వు కూడా ఆడగలవు. నేను బౌలింగ్ చేస్తే నువ్వు కూడా బౌలింగ్ చేయగలవు. నేను ఫీల్డింగ్ చేస్తే నువ్వు కూడా ఫీల్డింగ్ చేయగలవు. నేను కప్పు కొడితే నువ్వు కూడా కొట్టగలవు. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, ఇఫ్ నేను నెలకు 50 లక్షలు సంపాదిస్తున్నా, మీరు సంపాదించగలరా? తలోపండి, తలోపడం ఫ్రీ కదా. ఎస్. మళ్ళీ చాలా మంది, సార్ మీరు చెప్పింది సంవత్సరానికా నెలకే. నాకు నెలకి. చాలా మంది మా ఫ్రెండ్ ఒకసారి మొత్తం విని, రామాయణం అంత విని రాముడి సీత అయినట్టు మా ఫ్రెండ్ మొత్తం విని, అవునరా అన్వర్ కంగ్రాచులేషన్స్ అన్నాడు. థ్యాంక్ యూ అన్నాను. ఎందుకు తెలుసా? సంవత్సరానికి మన టీం, మన బ్యాచ్ లో సంవత్సరానికి 50 లక్షలు సంపాదిస్తున్న మొట్టమొదటి పర్సన్ నువ్వే అన్నాడు. నా ఏడుపు చూడాల. మొత్తం అంత గట్టిగా అరిస్తే ఆడు అంత క్లాస్ అయిపోయిన తర్వాత, రే మన బ్యాచ్ లో నెలకి సంవత్సరానికి 50 లక్షలు సంపాదించే పర్సన్ నువ్వే అన్నాడు. దేవుడా, సంవత్సరానికి కాదురా బాబు, నెలకంటే నమ్మట్లేదు ఆడు. సో గుర్తుపెట్టుకోండి. సో నన్ను నమ్మితే అద్భుతాలు చేస్తారు, ఖచ్చితంగా చెప్తున్నానండి. సో వెల్కమ్ టు మిలియనర్స్ మైండ్ హబ్. లెట్స్ స్టార్ట్. ఎగ్జాక్ట్లీ 9:15 వరకు సెషన్ ఉంటుంది. అందరూ కొంచెం పావు గంట సేపు, ఈ ఎగ్జాక్ట్లీ 45 minutes ఇలా చెప్పండి. అందరూ కూడా ఇలా చేపెట్టండి. డోంట్ డిస్టర్బ్. ఇలా చెప్పండి, డోంట్ డిస్టర్బ్ అని చెప్పండి. 45 minutes ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఈ 45 నిమిషాలు మీరు ఎలా ఉండాలంటే ఇలా అండి. చెప్పండి అది కూడా. ఈ 45 నిమిషాలు మిమ్మల్ని ఎవరు పిలిచినా అలా సినిమాలో వెంకటేశ్వర వినిపించినట్టే ఉండాలి. ఓకేనా? డీల్ ఓకే? స్టార్ట్ చేస్తున్నా. రెడీ, చలో. నేను మళ్ళీ మనస్ఫూర్తి చెప్తున్నానండి. నన్ను చాలా మంది అడిగారు, సార్ మీకు అందరికన్నా లైఫ్ లో ఎవరు ఇంపార్టెంట్? నాకు నా క్లయింట్స్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ రికార్డ్ అవుతుంది, ఓపెన్ గా చెప్తున్నా, నా ఫ్యామిలీ కూడా నా క్లయింట్స్ తర్వాతే. నేను ఫ్యామిలీ సెకండ్ ప్లేస్ ఇస్తాను. ఫ్యామిలీ గారిని ఫస్ట్ ప్లేస్ ఇస్తాను, నేను ఇవ్వను. ఫ్యామిలీకి సెకండ్ ప్లేస్, క్లయింట్ ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే మీ అందరూ ఎంతో నమ్మకంతో నా దగ్గరికి వస్తున్నారు. మీకోసం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను, ఎన్నో ట్రైనింగ్, 70 లక్షలు పెట్టి ఆఫీస్ పెట్టాను. ఎనీబడి ఫ్రమ్ హైదరాబాద్, ప్లీజ్ విజిట్ అవర్ ఆఫీస్. నాట్ మై ఆఫీస్, అవర్ ఆఫీస్. నోట్ చేసుకోండి. మిలియనర్స్ మైండ్ హబ్, థింక్ రిచ్ అండ్ బికమ్ రిచ్ అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశాను. 70 లక్షలు పెట్టి ఆఫీస్ కంపల్సరీగా విజిట్ చేయండి. నోట్ చేసుకోండి. ఈ రోజు ఒక పవర్ఫుల్ పర్సన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రెడీయా? పవర్ఫుల్ పర్సన్. కెన్ యూ గెస్ హూ ఇస్ దట్ పర్సన్? ఎవరైనా ఎనీబడి గెస్ చేయగలరు? ఎవరు ఆ పర్సన్? ఎవరు ఆ పర్సన్ గురించి ఎవరు అనుకుంటున్నారు మీరు? హూ ఇస్ దట్ పవర్ఫుల్ పర్సన్? ఎనీ గెసెస్? హలో, ఏంటండి అందరూ సైలెంట్ అయిపోయారు? ఎవరు ఆ పవర్ఫుల్ పర్సన్ గురించి చెప్తానని మీరు అనుకుంటున్నారు? ఒక్క నిమిషం. ఓకే, మీ ఓకే, గుడ్. రాసుకోండి. పవర్ఫుల్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ యు ఆర్ పవర్ఫుల్. ఏం చేయాలి? నోట్ చేసుకోండి. మీరు పవర్ఫుల్ అవ్వాలంటే మీరు పవర్ఫుల్ అని నమ్మాలి. బట్ అప్పుడప్పుడు కొంతమంది బంధువుల్లో బంధువులు ఇలా గాలి తీసేస్తారు. చుట్టుపక్కల పరిస్థితులు గాలి తీసేస్తుంటాయి, మనుషులు గాలి తీసేస్తుంటుంటారు. ఎక్కడో ఏదైతే మన గాలి పోతుంది. నిన్న వెనిజులాలో భూకంపం వచ్చింది. వెనిజులాలో, సౌత్ ఆఫ్రికాలో మొత్తం చాలా మంది చచ్చిపోయారు. వెనిజులాలో భూకంపం వచ్చింది. అలాంటి న్యూస్ వెనుక మనకి ఏమనిపిస్తుంది? ఎనర్జీ వస్తుందా, పోతుందా? పోతుంది. సో మైండ్ వీక్ అవుతుంది, స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే పవర్ఫుల్ అవ్వాలనుకుంటున్నారో, నేను ఒక పవర్ఫుల్ బ్రేస్లెట్ లాంచ్ చేశాను. నోట్ చేసుకోండి. దిస్ బ్రేస్లెట్ ఈజ్ నేమ్ కాల్డ్, రాయండి, లాపిస్ లజోలి. చెప్పండి అది కూడా. ఇప్పుడు నో తిరగకపోతే దాన్ని ప్రాక్టీస్ చేయొద్దు, కంగారు పడద్దు. ఓకేనా? మీరు ఏంటి సార్ ఇదని చెప్పేసి, ఇగోండి నా చేతిలో చూపిస్తున్నాను చూడండి. కనిపిస్తుందా? అందరూ క్లియర్? దీని పేరేం పేరు? బ్లూ బ్రేస్లెట్ అని రాసుకోండి. సింపుల్ గా తెలుగులో గుర్తుండే బ్లూ బ్రేస్లెట్. యునో ఎంత బ్లూ మోస్ట్ పవర్ఫుల్ అని? ఎనీబడి నోస్ బ్లూ ఈజ్ మోర్ పవర్ఫుల్ అని ఎవరికైనా తెలుసా? నేను టకటగా అడుగుతా, నీ పేరు చెప్పాలి. పారాషూట్ ఆయిల్ డబ్బా ఏ కలర్? టకటే చెప్పాలి. బ్లూ. ఎస్బీఐ కలర్ ఏ కలర్? బ్లూ. హెచ్డిఎఫ్సి కలర్ ఏం కలర్? హెచ్డిఎఫ్సి భారతదేశంలో నెంబర్ 1 ప్రైవేట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి. కలర్ ఈజ్ బ్లూ. ఇండియన్ బ్యాంకింగ్ లో విచ్ బ్యాంక్ ఈజ్? ఎస్బీఐ. ద కలర్ ఈజ్ బ్లూ కదా. మీకు బిఎండబ్ల్యూ లోగో తీసుకున్నా, అందులో కలర్ ఈజ్ బ్లూ.
మీరు ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో సెంటర్ స్పాట్ ఇస్ బ్లూ. మనిషికి ఈ చక్ర, ఏ చక్ర ఎవరైనా చెప్పగలరా? సూపర్. ఆ చక్ర కానీ పవర్ఫుల్ గా ఉంటే మీరు ప్రపంచాన్ని ఏలేస్తారండి. మీరు ఎక్కడున్నా మీరే నెంబర్ 1. ఎవరైనా చక్ర చెప్పగలరా? చక్ర పేరు థ్రోట్ చక్ర. నోట్ చేసుకోండి. ఈ థ్రోట్ చక్ర వీక్ ఉంటే ఇలా అన్నది కూడా ఎలా చేపట్టండి, నా డబ్బులు నాకు ఇచ్చేయమ్మా, నా డబ్బులు నాకు ఇచ్చేయమ్మా అని అడగడానికి కూడా మొహమాటం. మీ డబ్బులు మీరు అడగడానికి కూడా మొహమాటం. ఎవరికి ముందా మొహమాటం అనేది ప్రాబ్లం? చెప్పండి, నిజంగా ఒప్పుకోవాలి. నిజంగా ఉందా మొహమాటం? చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోవడం, సరిగ్గా కమ్యూనికేట్ చేయకపోవడం. అరే, అలాంటి వాళ్ళకి నోట్ చేసుకోండి. వదినా చెప్పనది కూడా, వదినా మా మిక్సీ నాకు ఇచ్చేస్తావేటి? మీ మిక్సీ వాళ్ళకి ఇస్తారు. మీ మిక్సీ మీరు అడగడానికి కూడా మీకు భయం, మొహమాటం. సో మొహమాటం ఎందుకు వస్తుందని రీసెర్చ్ చేస్తే నోట్ చేసుకోండి. ఇఫ్ యువర్ థ్రోట్ చక్ర, ఈ చక్ర ఉండదు, థ్రోట్ చక్ర ఈజ్ వీక్, నోట్ చేసుకోండి, యువర్ కమ్యూనికేషన్ ఈజ్ వీక్. థ్రోట్ చక్ర కలర్ ఈజ్ బ్లూ, నోట్ చేసుకోండి. ద థ్రోట్ చక్ర, ద కలర్ ఏ కలర్ ఉంటుందంటే నోట్ చేసుకోండి, బ్లూ కలర్ ఉంటుంది. తెలుసా మీకు విషయం? థ్రోట్ చక్ర కలర్ ఈజ్ బ్లూ. ఇఫ్ యూ వేర్ దిస్ బ్రేస్లెట్, మీ థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. కానీ బయట మార్కెట్ లో చాలా ఫేక్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. బట్ నేను మీకోసం చాలా రీసెర్చ్ చేసి ఎన్నో పుస్తకాలు చదివి ప్రపంచంలో టాప్ మోస్ట్ ప్లేసెస్ నుంచి తీసుకొస్తున్నాను. నోట్ చేసుకుని, లాపిస్ లజోలి బ్రేస్లెట్. దీన్ని సింపుల్ గా రాసుకోండి, పవర్ బ్రేస్లెట్ అని గుర్తుపెట్టుకోండి. పవర్ బ్రేస్లెట్ చెప్పినది కూడా, ఏ బ్రేస్లెట్ ఎలా చెప్పినది కూడా, పవర్ బ్రేస్లెట్. వెరీ గుడ్. సో ఇది ధరించడం వల్ల నోట్ చేసుకోండి, మీ థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. ఇది ఎందుకు ధరించాలి? నోట్ చేసుకోండి. ఫర్ సక్సెస్, పవర్. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? ఎనీబడి? ఇస్ మై వాయిస్ ఈజ్ ఓకే? యా, ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది నా ఆఫీస్ అండి. చూసారా, ఇదంతా నా ఆఫీస్, నా క్యాబిన్, ఐఎమ్ ద ఫౌండర్ అండ్ చైర్మన్. మీరు కూడా నాలుగు ఎంతమంది ఆఫీసులు పెట్టాలనుకుంటున్నారు? హలో, గుడ్. సో యూజ్ దిస్ బ్రేస్లెట్, పవర్ బ్రేస్లెట్. యూ బికమ్ సో పవర్ఫుల్. ఫోటో తీసుకున్నందుకు కూడా, మీరు ఏదైనా మన ఆఫీస్కి వస్తే లేదా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలన్నా కూడా మీరు ఈ బ్రేస్లెట్ వాడండి. ఆల్ బ్రేస్లెట్ ఫుల్ స్టాక్ ఉంది. సో నాకు తెలిసి రేపు ఈవినింగ్ కల్లా మొత్తం స్టాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 600 మంది 500 మంది ఆర్డర్ పెట్టేస్తారు. మీరు లేట్ గా ఆర్డర్ పెడితే మీకు లేట్ గానే దక్కుతుంది. అయితే ఇప్పుడు చెప్పినది కూడా ఇలా చెప్పినది కూడా, ఈ బ్రేస్లెట్ అంటే ఏ బ్రేస్లెట్? ఈ బ్రేస్లెట్ కొనాలనుకుని కూడా కొనకుండా ఆపేది ఏంటి తెలుసా? మీ కర్మ. మీ కర్మ కొనవద్దు. రేపు కొందాం, ఎల్లుండి కొందాం అంటది. ఇలా బ్రేస్లెట్స్ అనే అయిపోతాయి. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి, మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేది ఎవరు? మా ఆయనండి, మా ఆవిడండి కాదు, మీ కర్మ. గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద వెరీ వెరీ పవర్ఫుల్. 470 పుస్తకాలు చదివిన నేను తెలుసుకున్న గొప్ప విషయం ఏంటంటే, జీవితంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మన కర్మ మనల్ని తీసుకోకుండా ఆపేస్తుంది. సో నోట్ చేసుకుని, దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ బ్రేస్లెట్. కుడి చేతికి ధరించండి. కుడి చేతికి ధరించేటప్పుడు చిన్న కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఈ బ్రేస్లెట్ మీరు కొన్ని తర్వాత ఒక 1 అవర్, నోట్ చేసుకోండి, ఒక 1 అవర్ పచ్చ కర్పూరం అండ్ కల్లుప్పు తెలుసు కదా, కల్లుప్పులో ఒక 1 అవర్ ఉంచేసి వాటర్ వేయండి ఒక బౌల్లో. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఒక బౌల్లో వాటర్ వేయండి, అందులో కొంచెం పచ్చకర్పూరం వేయండి, కొంచెం కల్లుప్పు వేయండి. జస్ట్ ఒక 1 అవర్ ఉంచిన తర్వాత తీసేసి యూజ్ చేసుకోండి. బట్ నా ఒక్క రిక్వెస్ట్ అండి, ఇది ఇంకా మీకు ఎంతమందికి బాగా పనిచేయాలనుకుంటున్నారు? ఈ బ్రేస్లెట్ ఇంకా ఎంతమందికి బాగా పనిచేయాలనుకుంటున్నారు? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. ఎస్. మీరు ఏం చేయాలి తెలుసా? చేతికి వేసుకున్న తర్వాత, ఇలా వేసుకున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మీరు దాన్ని ఐఆమ్ పవర్ఫుల్ చెప్పినారు కూడా, ఐఆమ్ పవర్ఫుల్. దాన్ని చూస్తున్నప్పుడల్లా ఐఆమ్ పవర్ఫుల్, ఐఆమ్ పవర్ఫుల్ అని అనుకోవాలి, మనసులో అనుకోండి. అందరి ముందు బస్సులో, రైల్వే స్టేషన్లో గట్టి అరకండి ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్ పట్టుకెళ్ళిపోతారు. జాగ్రత్త. మొన్నటి వరకు బాగానే ఉన్నావు అని అంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక మీ మైండ్ కి ఒక గోల్ రిమైండర్ గా పెట్టుకోండి. ఐఎమ్ పవర్ఫుల్ చెప్పినది కూడా, ఇది వేసుకుని చెప్పాలండి. ఇది వేసుకోకుండా ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ పవర్ఫుల్ రాదు, పవర్ రాదు. ఐఎమ్ పవర్ఫుల్. ఓకే. మీరు ఏ సమస్యతో బాధపడుతుంది, మీకు మొహమాటం ఉంది, చూసినప్పుడు అనుకోవాలి నాకు మొహమాటం లేదు, పోయింది, అడిగేస్తాను ఈజీగా అనుకోండి. ప్లీజ్ టేక్ దిస్ ఫోటో, వెరీ వెరీ పవర్ఫుల్ ఫోటో. పవర్ బ్రేస్లెట్ మన కంపెనీ నుంచి రీసెంట్ గా లాంచ్ చేసాం. జస్ట్ ఒక 1 వీక్ లో, 5 days అండి ఎగ్జాక్ట్ గా. ఓకే, నెక్స్ట్ ప్రొడక్ట్ నోట్ చేసుకోండి. సెకండ్ ప్రొడక్ట్, మొత్తం 7 చక్రాస్ లో ఏ చక్ర పవర్ఫుల్ అంటే థ్రోట్ చక్ర. వెరీ వెరీ పవర్ఫుల్. మొహమాటం పోతుంది. థ్రోట్ చక్ర పోవడానికి నేను మీకు బ్రేస్లెట్ చెప్పాను. ఏ బ్రేస్లెట్? పవర్ బ్రేస్లెట్.
కాస్ట్ అంతా కూడా వెబ్సైట్ లో ఉంటదండి. అన్ని కూడా 888, 999 ఏదైనా 1000 లోపే ఉంటాయి మాక్సిమం. నెక్స్ట్ ప్రొడక్ట్ రాసుకుని 7 చక్ర పెన్ ఇవ్వండి. కనిపిస్తుంది అందరికి కూడా 7 చక్ర పెన్. చూడండి ఎంత బాగుందో నీట్ గా. హలో 7 చక్ర పెన్ చూడండి. 7 చక్ర పెన్ కనిపిస్తుందా? ఎస్. మీరేం చేయాలి సార్ నోట్ చేస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ప్లీజ్ నోట్ డౌన్. ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు, మీ లైఫ్ స్క్రిప్ట్ రాసేటప్పుడు, ఎఫర్మేషన్స్ చేసేటప్పుడు ఈ పెన్నుతో చేయండి. ఈ పెన్నుతో ఓకేనా? ఈ పెన్నుతో చేయడం వల్ల నోట్ చేసుకోండి ఏం జరుగుతుంది. 7 చక్ర ఎనర్జీ పెన్ రాసుకోండి. మీ చక్రాస్ హీల్ అవుతాయి. ఫోకస్, పాజిటివ్ ఎనర్జీ. నేను రీసెంట్ గా హిమాలయస్కి వెళ్ళాను. పెద్ద పెద్ద ఋషులు వాళ్ళని వీళ్ళని కలిసాను. 4 days ఉన్నాను. డైలీ 8 hours మెడిటేషన్ చేశాను. ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ ప్లేసెస్ కి వెళ్ళాను. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ని కలిసాను. స్పిరిచువల్ పర్సన్స్ ని కలిసాను. కోచెస్ ని కలిసాను. ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 చక్ర పెన్. లాస్ట్ లో మీకు వెబ్సైట్ ఇస్తాము. డోంట్ వరీ, లాస్ట్ లో మీకు వెబ్సైట్ ఇస్తాను. అక్కడ మీరు కొనుక్కోండి, లేదా ఆఫీస్కి రండి. ఆఫీస్ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను, నోట్ చేసుకోండి. లాస్ట్ లో చక్ర హీలింగ్, ఫోకస్ నోట్ చేసుకుని 7 చక్ర పెన్ వాడడం వల్ల చక్ర హీలింగ్ జరుగుతుంది. మీ ఇంట్లో మీ పిల్లలకి ఫోకస్ పెరుగుతుంది. ఫోకస్. ఇప్పుడు చెప్పండి, ఫోకస్ పెరగాలంటే ఏ చక్ర యాక్టివేట్ ఉండాలి? రాసుకోండి థర్డ్ ఐ. మీ పిల్లలు చాలా మంది, సార్ మా అబ్బాయి ఫోకస్ గా ఉండడం లేదు, సరిగ్గా నోట్బుక్ పట్టుకున్నాడు సడన్ గా ఫేస్బుక్ లోకి వెళ్ళిపోతున్నాడు, నట్టింట్లో కూర్చుని సడన్ గా నెట్టింట్లోకి వెళ్ళిపోతున్నాడు. మనకు కూడా చాలా మంది ఫోకస్ ఉండదు. ఎస్ఆర్నో ఏ చెప్పండి నాకు కూడా, ఏ ఫోన్ ముట్టుకోకని మీరు పక్కన పెడతారండి. 2 నిమిషాలు అవగానే టింగ్ అని వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు. అవునా? ఎస్ఆర్నో ఈ మధ్య పప్పు రుబ్బుతూ ఒక ఆవిడ సడన్ గా ఆ మిక్సీలో ఫోన్ వేసేసింది గాబర్లో. నిజంగా నిజంగా అలాంటి వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. నేను చూపిస్తాను త్వరలో మీకు. చాలా మంది ఫోకస్ గా ఉండడం లేదు. మొన్న రీసెంట్ గా ఒక ఆవిడ గోవా వెళ్ళి అబ్బాయితో ఫోటో తీసుకుంటుంటూ చేప వచ్చిందట. ఏది చేప? పడవలోకి. ఈ ఎడం చేత్తో చేప పట్టుకుని, కుడి చేత్తో ఫోన్ పట్టుకుని చేప వేసరిపోయి ఫోన్ ఇచ్చేసింది ఆవిడ. హలో అలాంటి వాళ్ళు కూడా మీకు అర్థమవుతుందా? సో చూడు బాబు, ఇప్పుడు చేప ఇద్దానని చెప్పి చేప ఎదురుపోయి సడన్ ఫోన్ ఇచ్చేసింది ఆవిడ. అయిపోయి సప. ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఇంకొక అతను రీసెంట్ గా, ఒక అతను, నేను మొన్న ఢిల్లీ వెళ్ళానండి. ఎయిర్పోర్ట్ లో ఇలా ఫోన్ పట్టుకుని ఎతుకుతున్నాడు అతను. సార్ నేను పక్క నుంచి ఏంటి ఇతను సేపు ఎతుకుతున్నాడు సార్, ఏమెత్తున్నారంటే సార్ ఇలా పట్టుకుని ఫోన్ కనిపించట్లేదు అండి. అదే ఫోన్ మాట్లాడుతున్నారు కదండి బాబు. అలా చాలా మందికి ఫోకస్ ఉండడం లేదు. ఎస్ఆర్నో అలా చెప్పడం కూడా, ఇలా రూమ్ లోకి వెళ్ళి అలా మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ రూమ్ లోకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి. ఎస్ఆర్నో కొంతమందికి ఇలా కొట్టండి, ఇలా గట్టి కొట్టండి. టీవీ రిమోట్లు పనిచేయవు, ఇంటికి వచ్చినది గుర్తొస్తాయి. రేపు రిమోట్ తేవాలనుకుంటారు, మళ్ళీ బయటకు వెళ్ళి మర్చిపోయి మళ్ళీ ఇంటికి కరెక్ట్గా ఆ రిమోట్ తేవాలని ఎప్పుడు గుర్తుందో, ఇంటికి వచ్చి టీవీ రిమోట్ పట్టుకున్నప్పుడు గుర్తొస్తుంది. ఇలా ఎంతమంది జరుగుతుంది? ల్యాక్ ఆఫ్ ఫోకస్. ఫోకస్ పెరగాలంటే థర్డ్ ఐ చక్ర ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ పెన్ వాడడం వల్ల నోట్ చేసుకోండి, మై చక్ర. ఈ పెన్ రాస్తున్నప్పుడు మీరు చెప్పాల్సింది రాసుకోండి, మై చక్రాస్ ఆర్ పవర్ఫుల్. ప్లీజ్ నోట్ డౌన్. నేను ఇవన్నీ ప్రాక్టీస్ చేసి, ఇంప్లిమెంటేషన్ చేసి సక్సెస్ అయిన తర్వాత నేను మీకు ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాను. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. 640 మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్. సో చక్రాస్ నెక్స్ట్ పాయింట్. ఎస్. నెక్స్ట్ థర్డ్ రాసుకోండి, పైరెట్ టర్టిల్, పైరెట్ టార్టాయిస్. ఇది రండి. మనీ, ప్లీజ్ నోట్ డౌన్. మనీ, సక్సెస్. ఎవరికైనా తెలుసా పైరెట్ అంటే? టార్టాయిస్, తాబేలు ఏదైతే ఉందో, ఇవ్వండి చూడండి, నా చేతిలో కనిపిస్తుందా? ఎనీవన్? నా చేతిలో కనిపిస్తుందా? హలో, కలవపండి, కనిపిస్తుందా? ఎస్. నేను ఫస్ట్ ఇవన్నీ నమ్మేవాడిని కాదండి, ఎందుకంటే నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను, ఎంఎస్సీ సైకాలజీ చేశాను. సో రీసెంట్ గా డాక్టరేట్ వచ్చింది, ఆమె డాక్టర్ షేక్ అన్వర్. సో నేను ఇవన్నీ పెద్దగా నమ్మేవాడిని కదే. కష్టపడితే చెప్పడం కూడా ఎలా అన్నది కూడా, కష్టపడితేనే డబ్బు వస్తుందని అనుకునేవాడిని అనమాట. ఇజ్ ఇట్ రైట్? కష్టపడితేనే డబ్బు వస్తుంది అనుకుంటున్నారా? కాదు. అలా అయితే రిక్షా పుల్లర్స్, మన రైల్వేల కూలీలు అందరూ చాలా ధనవంతులు అయిపోయారు. ఎస్ఆర్ కష్టపడితే కాదు, కష్టాన్ని ఒక సిస్టమేటిక్ గా వర్క్ చేయాలి. సో ఇది చూడండి, వాస్తు ప్రకారం, మనీ వాస్తు ప్రకారం చూడండి, ఇది మామూలు పైరెట్ కాదు. ఏ పైరెట్? ఏ టార్టాయిస్? పైరెట్ టార్టాయిస్. నోట్ చేసుకోండి. పైరెట్ అంటే ఇది ఒక రకమైన క్రిస్టల్, మనీ క్రిస్టల్. సో ఇక మన ఆఫీస్కి వస్తే మీకు ఇలాంటివన్నీ దొరుకుతాయండి. చూడండి, మన ఆఫీస్కి వస్తే కనిపిస్తుందా? ఎవరికైనా కనిపిస్తుందా? పైరెట్.
నా ఆఫీస్లో టేబుల్ మీద ఉంటది. ఇది చిన్న దాని నుంచి మీకు కేజీ దాకా ఇస్తున్నాం, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి. సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్, రిచ్ పీపుల్ దగ్గర ఇవన్నీ చాలా ఉంటాయండి. దిస్ ఇస్ కాల్, నోట్ చేసుకోండి, మనీ స్టోన్ అంటారు. ప్లీజ్ నోట్ డౌన్, మనీ స్టోన్. మీరు ఏదైనా షాపుల్లోకి వెళ్తే అక్కడ ఇది ఉంటదండి, ఏముంటది, ఒక టాట్ టాయ్స్ ఉంటుంది. టాట్ టాయ్స్ చూసారు కదా, తాబేలు. నాకేంటంటే మొదటి నుంచి ఒక రీసెర్చ్ చేయడం అలవాటు, ఎందుకు ఇది పెట్టారని. నేను మనీ వాస్తు తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది. రాసుకోండి, తాబేలు ఎక్కువ కాలం బతుకుతుంది ఈ భూమి మీద. ఇంకా ఏ జంతువు ఏది కూడా భూమి మీద ఎక్కువ కాలం బతుకు, కుక్క, నక్క, పిల్లి, ఏనుగు, సింహం ఏది బతకలేదు. ఒక తాబేలు మాత్రమే మినిమం 300 సంవత్సరాలు బతుకుతుంది. సో మీ దగ్గర వెల్త్ ఎక్కువ కాలం బతకాలి అంటే అందుకని ఇది పెట్టుకోవాలి. అర్థమైందండి ఇప్పుడు తాబేలు ఎందుకు పెట్టుకోవాలో? క్లియర్? ఎస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, పైరెట్ టార్టాయిస్ పెట్టుకోవడం వల్ల మీకు వెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎక్కడెక్కడ పెట్టాలో కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. పైరెట్ టార్టాయిస్ నార్త్ డైరెక్షన్ లో పెట్టండి. ప్లీజ్ నోట్ డౌన్, నార్త్ డైరెక్షన్. నార్త్ లో పెట్టండి. నార్త్ లో మీ ఇంట్లో హాల్లో కావచ్చు, మీ వర్క్ చేసే ప్లేస్ లో కావచ్చు, మీ బిజినెస్ ప్లేస్ లో కావచ్చు, నార్త్ ప్లేస్ లో పెట్టండి. నార్త్ ప్లేస్. మళ్ళీ ఉత్తరంలో పెట్టండి. ఉత్తరంలో అంటే ఇదేం చూస్తుంది? సౌత్ ని చూస్తుంది. నార్త్ లో పెడితే సౌత్ ని చూస్తుంది. నా రిక్వెస్ట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్ తెలుసుకోండి, ఈ టాట్ టాయ్స్ మీ వైపు వచ్చేలాగా ఉండాలి. జాగ్రత్తగా ఉండండి, మీ వైపు. రీసెంట్ గా మన ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అతని చేతికి టాట్ టాయ్స్ రింగ్ ఉంది. ఎవరైనా చూసారా చూడలేదా? ఎస్, అతని చేతికి కూడా టాట్ టాయ్స్ రింగ్ ఉంది. టాట్ టాయ్స్ ఎప్పుడు కూడా నోట్ చేసుకుని మీ వైపు ఉండాలి. మీ వైపు, కస్టమర్ వైపు ఉంటే ఇంకంతే సంగతులు, మీ డబ్బు వెళ్ళిపోతుంది మొత్తం. చాలా మంది రివర్స్ లో ఆడుతున్నారు. రివర్స్. మీరు కూర్చుంటే బిజినెస్ ప్లేస్ లో టాట్ టాయ్స్ అనేది మీ వైపు ఫేస్ చేసేలాగా ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, దయచేసి తప్పుగా పెట్టొద్దు ప్లీజ్. ఓకే, నెక్స్ట్. అండ్ ఇంకా మీరు ఎక్కడ పెడితే బెటర్ నోట్ చేసుకోండి, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ నోట్ చేసుకోండి. సౌత్ ఈస్ట్ లో, ఆగ్నేయంలో పెడితే మీ సంపద ఇంకా మంచిది, ప్లస్ అవుతుంది. సౌత్ ఈస్ట్, ప్లీజ్ నోట్ డౌన్. మీరు ఎక్కడైతే కూర్చుంటున్నారో మీ బిజినెస్ ప్లేస్ లో కానీ, మీ హాల్లో కానీ, లేదనుకుంటే మీరు మనీ ఎక్కడైతే పెడతారో అక్కడ సౌత్ ఈస్ట్ లో పెట్టండి. అందరూ నోట్ చేసుకుని, సౌత్ ఈస్ట్ ఈజ్ ఎ మనీ కార్నర్. సౌత్ ఈస్ట్ ఈజ్ ఎ మనీ కార్నర్. తెలుగులో ఆగ్నేయం. నెక్స్ట్, దీన్ని ఎక్కడెక్కడ పెట్టాలి? ప్లీజ్ టేక్ ఫోటో ఆర్ స్క్రీన్ షాట్. ప్లేస్ ద టాట్ టాయ్స్ నియర్ యువర్ క్యాష్ బాక్స్. క్యాష్ బాక్స్ దగ్గర పెట్టుకోండి, ఆఫీస్ డెస్క్ మీద పెట్టుకోండి, మీ లాకర్ లో పెట్టుకోండి, లివింగ్ రూమ్, బిజినెస్ ప్లేస్ లో పెట్టుకోండి. మీ ఒకటే చెప్తుంది, మీ లైఫ్ లో ఎప్పుడైనా కష్టాలు ఉంటే ఒక సబ్జెక్ట్ ని బలంగా నమ్మాలండి. కొంతమంది ఉంటారు ఎవరిని నమ్మరు, దేన్ని నమ్మరు, అలా కష్టాలు పడుతూనే ఉంటారు. వాళ్ళు దేన్ని నమ్ముతారంటే వాళ్ళు ఈగోని నమ్ముతారు. దేన్ని నమ్ముతారు? వాళ్ళు ఈగోని మాత్రం నమ్ముతారు. నేను ఈ కాన్సెప్ట్ ని బలంగా నమ్మానండి. ఈ మనీ వాస్తు, లా ఆఫ్ అట్రాక్షన్. నేను చాలా 30 లక్షల అప్పులు ఉన్నప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీకు ప్రతి నెల ఎవరైనా వచ్చి ఈఎంఐ కడతారా? నిజంగా చెప్పండి, ప్రతి నెల వచ్చి ఈఎంఐ ఎవరైనా కడతారా? ప్రతి నెల చుట్టాలు, బంధువులు వచ్చి ఎవరైనా ఈఎంఐ కడతారా? కట్టరు కదా. ఒక నెల ఏదైనా హెల్ప్ చేస్తారు కావాలంటే, ఒకసారి అప్పిస్తారు కావాలంటే. సో గుర్తుపెట్టుకోండి, ఇలా చేపెట్టండి, ఆటమి చేపెట్టుకోండి. నన్ను అంటే మిమ్మల్ని చెప్పండి, నన్ను కాపాడే వ్యక్తి నేను మాత్రమే, అంటే మీరు మాత్రమే. దయచేసి మిమ్మల్ని మీరు నమ్మండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ కాన్సెప్ట్ నమ్మండి. కష్టాలు ఉన్నప్పుడు ఏదో ఒకరు నమ్మాలి, ఏదో ఒకటి నమ్మాలండి. నేనైతే గుడ్డిగా బలంగా నమ్మేశాను, బలంగా సక్సెస్ వచ్చేసింది. చాలా మందికి నోట్ చేసుకోండి, ఎందుకు సక్సెస్ రాదంటే రాసుకోండి, సగం సగం నమ్మడం వల్ల రాదు. ప్లీజ్ నోట్ డౌన్, సగం సగం నమ్మడం వల్ల రాదు. ఆరా పోస్టర్ మీరు జస్ట్ పాకెట్ లో క్యారీ చేయడం, లేదా ఎక్కడైతే పెట్టుకుంటారు అక్కడండి. ఆరా పోస్టర్ ఉంది, అది కూడా. సో నెక్స్ట్ నోట్ చేసుకోండి, మనీ కార్డ్ ఇవ్వండి. కార్డ్ ఉంది, ఇది ఒక రిక్వెస్ట్, కొంచెం జాగ్రత్తగా తెలుసుకోండి ఎలా వాడాలో. ఈ మనీ కార్డ్ మన దగ్గర ఉంది. ఈ మనీ కార్డ్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ సింబల్స్ ఉంటాయి, మనీ అట్రాక్ట్ సింబల్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడూ కూడా ఇలా చూడండి, నన్ను చూడండి, మీరు ఎలా ఉన్నారు కదా. సో మీరు ఇలా ఉన్నారు కదా, మీరు పైన పాకెట్ లో ఇలా పెట్టుకోండి. ఇలా అంటే ఈ నెంబర్స్ ఫ్రంట్కి ఉండాలండి. ఈ నెంబర్స్
ఇలా పెట్టుకోవచ్చు పాకెట్ లో, ఫ్రంట్ సైడ్ ఉండాలి, ఫ్రంట్ సైడ్. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి. సో ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్రోడక్ట్. సో మీకోసం వన్ మోర్ పవర్ఫుల్ ప్రొడక్ట్ మన కంపెనీ నుంచి లాంచ్ చేసాం. నోట్ చేసుకుని మనీ కార్డ్. దిస్ విల్ అట్రాక్ట్ వెల్త్, ప్రాస్పారిటీ, అబండెన్స్. దీన్ని ఎప్పుడు క్యారీ చేయండి. అక్కడున్న నెంబర్స్ చదువుతూ ఉండండి. ఓకే, అక్కడున్న నెంబర్స్ చదువుతూ ఉండండి. అక్కడ ఫేహు సింబల్ ఉంటది, మనీ సింబల్ ఉంటది, మనీ జేడ్ సింబల్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఇన్ఫినిటీ సింబల్స్ ఉంటుంది. జస్ట్ మీరు క్యారీ చేయడం వల్ల మీరు చాలా ఫాస్ట్ గా గ్రోత్ అవుతారండి, చాలా ఫాస్ట్ గా. ఎవరికైనా తెలుసా మహేంద్ర కంపెనీ ఉంది కదా ఇప్పుడు, మహేంద్ర కంపెనీ లోగో మార్చారు తెలుసా? ఏం లోగో పెట్టారు చెప్పండి ఎవరైనా? మహేంద్ర కంపెనీ ఇన్ఫినిటీ యాడ్ చేశారు. సో ఇక్కడ మన ప్రొడక్ట్, దాంట్లో కూడా ఇక్కడ చూడండి, మీరు మీ అందరూ కూడా ఇన్ఫినిటీగా గ్రో అవ్వాలని ఇన్ఫినిటీ యాడ్ చేసాం, మనీ సింబల్స్ అట్రాక్ట్ చేసాం, నెంబర్స్ యాడ్ చేసాం. ఓకే, సో ఎస్, ఇది నా సైన్ కూడా ఉంటది, మిలినియర్స్ మైండ్ హబ్ అని చెప్పేసి. చూసినప్పుడు అనుకోండి ఐఎమ్ ఏ మిలినియర్, చెప్పండి అందరూ కూడా ఐ ఆమ్ ఏ మిలినియర్. ఇది ఏ కార్డ్? మిలినియర్ కార్డ్. ప్లీజ్ నోట్ డౌన్, మిలినియర్ కార్డ్. ఈ కార్డ్ దయచేసి, ఓ థ్యాంక్ యూ సో మచ్, చాలా మంది దగ్గర ఉన్నాయి. వెరీ గుడ్, మా శంకర్ సార్ దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. కంగ్రాచులేషన్స్, క్యారీ చేయండి ప్లీజ్. వెరీ 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 ఇంపార్టెంట్, టేక్ దిస్. ఈ ప్రోడక్ట్ కొనుక్కోండి, తీసుకోండి, కంపల్సరీగా రాసుకోండి. ఈ ప్రోడక్ట్ క్యారీ చేయడం వల్ల ఏమవుతుంది, మీ మనీ బ్లాకేజెస్ తగ్గుతాయి, మనీ ఫ్లో చాలా బాగా పెరుగుతుంది. మనీ ఫ్లో, అందరూ చెప్పండి, నమ్ముదాం డూడ్, నమ్ముదాం డూడ్. సార్ మోహన్ సార్, మీకు వెబ్సైట్ ఉంది, అవన్నీ మన టీం పోస్ట్ చేస్తారు వెబ్సైట్. సో డోంట్ వరీ, మన వెబ్సైట్ ఇస్తాము, డోంట్ వరీ. వెబ్సైట్ లో మీరు పర్చేస్ చేద్దరు. వెబ్సైట్ ఫయాస్, వెబ్సైట్ ఒకసారి టైప్ చేసి ఒకసారి నోట్ చేసుకుని, మన వెబ్సైట్ అందరూ కూడా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి, మన వెబ్సైట్ లో దొరుకుతాయి. మీరు హైదరాబాద్ లో అయితే ఆఫీస్కి రండి, హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, ప్లీజ్ నోట్ డౌన్. ఆఫీస్ అగోండి, ఆ వెబ్సైట్ కూడా నోట్ చేసుకోండి. డోంట్ వరీ, నేను నెంబర్ కూడా ఇస్తానులేండి. ఈ నెంబర్ నోట్ చేసుకున్న అందరూ కూడా టేక్ దిస్ ఫోటో, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకోసం నేను చాలా గుర్తుండడానికి జస్ట్ ఆ నెంబర్స్ కోసం నేను ఒక జస్ట్ 80,000 రూపాయలు ఖర్చు, 2 నెంబర్కి 80,000 ఖర్చు పెట్టాను అంతే. 2 నెంబర్స్ కాస్ట్ 80,000. మీకు ఈజీగా గుర్తుండడం కోసం ఒకటి కస్టమర్ కేర్ నెంబర్, మన కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్. ఆఫీస్ టైమింగ్స్ నోట్ చేసుకోండి, 10 to 6:30 మాత్రమే. 10 to 6:30. మీరు అర్ధరాత్రి 11కి 12కి దయచేసి కాల్ చేయకండి, తెల్లారి 5కి 6కి 7కి. ఆఫీస్ టైమింగ్స్ 10 నుంచి నోట్ చేసుకుని 6:30. మంగళవారం ఆఫీస్ సెలవు, ఎవ్రీ ట్యూస్డే ఆఫీస్ ఈస్ హాలిడే. మిగతా టైంలో మీరు ఎప్పుడు వచ్చినా వీఆర్ ఓపెన్. సో నా టీం ఉంటారు, మొత్తం 16 మంది ఉంటారు, మీకు ఫుల్ గైడ్ చేస్తారు. ఏ ప్రొడక్ట్ ఎలా వాడాలి, మనీ వాస్తు ప్రొడక్ట్ ఏంటి, ఏ క్రిస్టల్ ఎలా వాడాలి, అవన్నీ కూడా. ఈ నెంబర్ తీసుకోండి, టేక్ దిస్ ఫోటో. 2 నెంబర్స్ అవర్ కంపెనీ నెంబర్స్. వాళ్ళకి మీరు ఫోన్ చేసినా గుర్తుపెట్టుకోండి, లొకేషన్ పంపుతారు, వెబ్సైట్ పంపుతారు. మీకు ప్లీజ్ ఈ నెంబర్, పై నెంబర్ నోట్ చేసుకుని కస్టమర్ కేర్ నెంబర్. రెండో నెంబర్ రిసెప్షన్ నెంబర్. సో ఈ 2 నెంబర్స్ కి మీరు ఎవరైనా ఫోన్ చేసి వెబ్సైట్ అడిగినా, ఇన్ కేస్ మీరు ఏదైనా లైక్ లొకేషన్ అడిగినా కూడా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. మీకోసం నేను టీం అంతా అవైలబుల్ గా ఉన్నారు మీకు సర్వీస్ ఇవ్వడానికి. అందరూ చెప్పండి, మా బాధ్యత ఒకటే, ఎలా చేపట్టండి, సదా మీ సేవలో. మీకు సేవ చేసుకోవడం నా బాధ్యత, అంతే, ఇంకంతే. ఈ నెంబర్స్ మాత్రం అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకుని ప్లీజ్ టేక్ దిస్ ఫోటో, కంపల్సరీగా టేక్ దిస్ ఫోటో, టేక్ దిస్ స్క్రీన్ షాట్. ఎస్, రేపు మార్నింగ్ ఫోన్ చేయండి 10 తర్వాత. రేపు మార్నింగ్ 10 తర్వాత మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు వెబ్సైట్ పంపిస్తారు, లొకేషన్ పంపిస్తారు. రేపంతా నేను ఇక్కడే ఉంటాను హైదరాబాద్ ఆఫీస్ లో. రండి, ఎవరు వస్తారు రేపు హైదరాబాద్ ఆఫీస్ కి? రేపంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటాను నేను. ఎస్ సార్, అమౌంట్ వెబ్సైట్ లో ఉంటాయి సార్, అన్నిటికీ మనం అమౌంట్ చెప్పలేము. నెక్స్ట్ రాసుకోండి, ఎంతమంది డ్రీమ్ హౌస్ మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు? హలో, ఎంతమంది డ్రీమ్ హౌస్? చాలా మందికి డ్రీమ్ హౌస్ డ్రీమ్ గానే ఉండిపోతుంది, కలగానే ఉండిపోతుంది. సో మీకోసం ఒక పవర్ఫుల్ ప్రొడక్ట్ నేను లాంచ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. మనీ వాస్తు పెయింటింగ్. ఇవ్వండి నేను మీకోసం. ఎస్, ఇవ్వండి, నేను క్యాబిన్ లో కూడా పెట్టుకున్నాను. ఇవ్వండి, కొంచెం పెద్ద పెయింటింగ్ ఉంటుంది ఇది. దిస్ ఇస్ కాల్డ్ మనీ వాస్తు పెయింటింగ్. ఇవ్వండి, కనిపిస్తుంది అందరికి కూడా క్లియర్ గా. నేను బ్యాక్కి వెళ్తాను మీకోసం. ఓకే, సో ఎస్, ఇది చాలా పెద్ద పెయింటింగ్. ఓకే, ఈ పెయింటింగ్ ఎక్కడ పెట్టాలో కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఎవరైతే డ్రీమ్ హౌస్ కొనాలనుకుంటున్నారో, ప్లేస్ అమ్మాలన్నా కొనాలన్నా, ఈ పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా అనండి, ఇలా చేయబెట్టండి.
ఇవన్నీ మీకు ఎలా తెలుసు అన్నాను అందరు గట్టిగా. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? 12,50,000 ఖర్చు పెట్టి మనీ వాస్తు నేర్చుకుంటే ఇవన్నీ తెలిసేయండి. 12,50,000 ఓన్లీ కోర్స్ కి 12,50,000 ఖర్చు పెట్టా, ఓన్లీ మనీ వాస్తు నేర్చుకోవడానికి. ఓకే, ఇవన్నీ నేర్చుకుని ఈ పెయింటింగ్స్ పెట్టాలి, ఈ ప్రొడక్ట్స్ పెట్టాలని తెలుసుకున్నాను. మీరు ఈజీగా ఉందా నేర్చుకోవడానికి? చెప్పండి అందరూ కూడా. ఈజీగా, అది కూడా ఫ్రీ క్లాస్ పెట్టిన అవేర్నెస్ ఉంది. ఎస్, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్స్క్లూజివ్లీ రాసుకోండి. ఇది దేనికోసం అంటే, ప్లీజ్ నోట్ డౌన్, ఎక్స్క్లూజివ్లీ దేనికోసం అంటే, ప్రాపర్టీ కొనాలన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా. సార్ మేము సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం. సొంత ఇల్లు, మహాత్మా గాంధీ గారు చెప్పారు ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి. రెంట్ హౌస్ ఉంటుంది ఏంటి? రెంట్ హౌస్ ఉంటే ఏమవుతుందండి? మీరు ఇలా అందరూ ఎలా అనండి, టింగ్ టింగ్, ఎలా అందరూ కూడా టింగ్ టింగ్, ఓనర్ వచ్చేస్తారు టింగ్ టింగ్ అని. అవునా? మేకలు కొట్టకండి, అది కొట్టకండి, ఇది కొట్టకండి అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? ఎస్. సో ప్లీజ్ నోట్ డౌన్, ఇది ఎక్కడ పెట్టాలి? ఈ డైరెక్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. డైరెక్షన్ వెస్ట్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో ఎక్కడ పెట్టాలి? హాల్లో వెస్ట్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో పెట్టండి. ప్లీజ్ నోట్ డౌన్. వెస్ట్ కి సార్ మధ్యలో ఎవరు డౌట్స్ అడగద్దు. మీరు డౌట్స్ అడిగితే నేను చెప్పలేను. నేను చెప్పేదాని మీద ఫోకస్ చేయండి. చాలా మంది మధ్య మధ్య చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 630 మంది ఉన్నారు. సో 637 మంది, అందరికి నేను డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను. కొంచెం దయచేసి మీరు డోంట్ వరీ అండి. సో నోట్ చేసుకోండి. వెస్ట్ సౌత్ వెస్ట్ ఫేసింగ్ లో ఈ పిక్చర్ ని పెట్టండి. పిక్చర్ పెట్టేటప్పుడు డ్రా చేసుకుంటే ఒక సంకల్పం చేసుకోండి, నేను నా డ్రీమ్ హౌస్ కొనడం కోసం పెయింటింగ్ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్. ఒకసారి అందరూ ఫోటోస్ తీసుకోండి. ఈ నెంబర్ తీసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా రేపు మార్నింగ్ 10 తర్వాత నా టీంకి కాల్ చేయండి. మీకు ఆన్సర్ చేస్తారు, వెబ్సైట్ పంపిస్తారు, లొకేషన్ పంపిస్తారు. ఓకేనా? డోంట్ వరీ. సార్ క్లాస్ అయిన తర్వాత నేను గ్రూప్ లో కూడా అన్నిట్లో షేర్ చేస్తాను. షేర్ చేయి. ఎస్, థ్యాంక్ యూ ఫర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, పెయింటింగ్. ఏం పెయింటింగ్ ఇది? వెస్ట్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, హాల్లో ఎక్కడ పెట్టాలి? హాల్లో, నాట్ ఇన్ బెడ్రూమ్. ప్లీజ్ నోట్ డౌన్, బెడ్రూమ్ లో కాదు, హాల్లో వెస్ట్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో పెట్టుకోండి హ్యాపీగా. అక్కడ చూడండి, నా టార్గెట్ ఏంటి తెలుసా? మీరు ఒక్క హౌస్ కొంటారా, చాలా హౌసులు కొంటారా? ఒక్క హౌస్ కొంటారా, చాలా హౌసులు కొంటారా? అందుకని ఇన్ఫినిటీ కూడా యాడ్ చేశాను. చూడండి ఇక్కడ మీకు ఇన్ఫినిటీ కూడా, మీరు ఎక్కువ ఇల్లు కొనొచ్చు. మిలియనర్స్ అందరికీ కూడా ఒక ఇల్లు కాదు, ఒక ప్రాపర్టీ కాదు, చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల ఇన్ఫినిటీ సింబల్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాము మీకు. నా 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 ఒకటే యూనివర్స్, వీళ్ళందరూ కూడా పెయింటింగ్ పెట్టుకుని చాలా ఇల్లు, స్థలాలు, పొలాలు కొనేసుకోవాలా. ఓకేనండి? సో ఆల్ ద బెస్ట్. మనస్ఫూర్తిగా నేను మీకోసం పెయింటింగ్ చేయించాను. స్టెబిలిటీ నోట్ చేసుకోండి. ఇది పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఫ్లో ఉంటుంది. కొంతమంది ఇంట్లోకి వెళ్ళగానే చాలా ఒక రకమైన నెగిటివ్ గా అనిపిస్తుంటుంది, అవునా? సో పాజిటివ్ ఎనర్జీ ఫ్లో, ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది అక్కడ. వెస్ట్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ నోట్ చేసుకోండి, మనీ మ్యాగ్నెట్ టర్టిల్. మనీ మ్యాగ్నెట్ టర్టిల్ ఇగోండి, ఇది కనిపిస్తుందా? హాయ్ చెప్పండి. చెప్పండి హాయ్. ఏంటండి మీరు మరి దారుణంగా హాయ్ చెప్పండి. హాయ్ చెప్తే సోమేన్ బాబు చెప్పండి అందరూ కూడా హాయ్. ఎస్, ఇది కూడా. ఇందులో నేను 3 స్టోన్స్ యాడ్ చేశాను. 3 స్టోన్స్ చూడండి, 3 స్టోన్స్. ఇందులో మన దగ్గర క్రిస్టల్ టార్టాయిసెస్ ఉన్నాయి, పైరెట్ టార్టాయిసెస్ ఉన్నాయి, మొత్తం గ్లాస్ టార్టాయిసెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. రాసుకోండి. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో నోట్ చేసుకోండి, ఇది పెట్టుకోండి కంపల్సరీగా. వెల్త్, సంపద వస్తుంది, ప్రోస్పారిటీ, గుడ్ లక్. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ గుడ్ లక్. అదృష్టం కూడా వస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ఇలాగంటే బాధ అనిపిస్తుంది చెప్పండి. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పొరపాటున ఇలాగన్నారు, మీరు వచ్చిన తర్వాత మాకు కష్టాలు స్టార్ట్ అయినారు అనుకోండి, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? మీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు అనవసరంగా, మీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు సమస్యలు వచ్చాయి, ఆరోగ్య సమస్యలు వచ్చాయి, మీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఆ ప్రాబ్లమ్స్ వచ్చింది, ఈ ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి, ఓకే, ఎంత బాధ అనిపిస్తుంది? అదే ఎవరైనా మీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు అంత మంచి జరిగింది, మీ ఇంటికి వచ్చిన తర్వాత మాకు అంత మంచి జరిగింది అని అన్నారు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది? ఎస్ ఆర్ నో? ఎస్. సో దానికోసం ఈ ప్రొడక్ట్ పెట్టుకోండి. ఏ ప్రొడక్ట్ అది? మన దగ్గర టార్టాయిసెస్ ఉన్నాయి, రకరకాల టార్టాయిసెస్ ఉన్నాయి. మీకు నచ్చింది కొనుక్కోండి. నెక్స్ట్ ప్రొడక్ట్ వెళ్ళే ముందు ఇది అవసరం లేదు. నెక్స్ట్, ఎస్, ఎంతమంది మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నారు? హలో, ఎంతమంది? యా,
సో ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ మన హిందూ సోదరుల కోసం, వీళ్ళందరి కోసం ఈ ప్రొడక్ట్ లాంచ్ చేసిన నా చేతిలో కనిపిస్తుందా? ది మోస్ట్ పవర్ఫుల్, నోట్ చేసుకోండి, వెరీ 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 పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. ఏంటండి ఇది మీ ఇంటికి మెయిన్ డోర్ కి పెట్టండి. ఇంట్లో కాదండి, బయట కనిపించేలాగా ఈ సింబల్, స్వస్తిక్ సింబల్ ఉంటుంది, త్రిశూల్ సింబల్ ఉంటుంది, ఓం సింబల్ ఉంటుంది. ఇది కూడా చూడండి, 7 ఆల్మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ క్రిస్టల్స్ అయినా 7 చక్రస్, పైరేట్ ఉంటుంది, అమతీస్ ఉంటుంది, సన్ స్టోన్ ఉంటుంది, వెరీ వెరీ పవర్ఫుల్. ఇంటి ఎంట్రన్స్ ఇక్కడ మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు హ్యాంగ్ చేయడానికి కూడా నేను ఇక్కడ ఇది కూడా ఉంది. సో ఇది ఎక్కడ పెట్టాలి? ప్లీజ్ నోట్ డౌన్. మీ మెయిన్ డోర్ ఏదైతే ఉందో మీ మెయిన్ డోర్ కి హ్యాంగ్ చేయండి. ప్లీజ్ నోట్ డౌన్, మెయిన్ డోర్, మీ మెయిన్ డోర్ ఉందా, మెయిన్ డోర్ కి హ్యాంగ్ చేయండి. ఓకే, మెయిన్ డోర్ కి ఏదైతే ఉందో దాన్ని హ్యాంగ్ చేయండి. వెరీ వెరీ పవర్ఫుల్. హాయ్ సురేష్ సార్, వెల్కమ్. నెక్స్ట్ ఈ 3 సింబల్స్ ఫోటో తీసుకోండి. త్రిశూల్ సింబల్ వల్ల ఏమవుతుంది? సో నోట్ చేసుకోండి, ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఓం తెలుసు కదా మీ అందరికీ కూడా. ఓం యొక్క ఫ్రీక్వెన్సీ 432. 432 అంటే 4 + 3 + 2 టోటల్ 9. ఓం యొక్క ఫ్రీక్వెన్సీ వెరీ పవర్ఫుల్. ఓం సింబల్ అండ్ డివైన్ ఎనర్జీ, స్పేస్, ఆ స్పేస్ ని క్లియర్ చేస్తుంది. స్వస్తిక్ మీకు అందరికి తెలుసు, చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కి స్వస్తిక్ సింబల్స్ యాడ్ చేస్తారు. మన సిఎంఆర్ షాపింగ్ మాల్స్ ఎప్పుడైనా చూడండి, సిఎంఆర్ షాపింగ్ మాల్స్ చూస్తే స్వస్తిక్ సింబల్స్ ఉంటాయి. ఇక్కడ ఓం సింబల్ ఉంటుంది, త్రిశూల్ సింబల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ద యూజ్ ది సింబల్స్. మీరు ఏదైనా ఒక రెస్టారెంట్ పెట్టారు, ఇవి ఈ ప్రోడక్ట్ పెట్టుకోండి మీ మెయిన్ డోర్ కి. ఓకేనా? ఫోటో తీసుకోండి, ఇది రాయొద్దు, ఫోటో తీసుకోండి. సో నెక్స్ట్ రాసుకోండి, ఇది చాలా పవర్ఫుల్, నోట్ చేసుకోండి. సెలబ్రిటీస్ టార్టాయిస్ అంటారు దీన్ని, నోట్ చేసుకోండి. సెలబ్రిటీస్ నా చేతిలో కనిపిస్తుంది, అందరూ చూడండి, జాగ్రత్త చూడండి. ఓపెన్ అనండి, అందరూ కూడా ఓపెన్ అనండి, ఓపెన్ అనండి, ఇలా అనండి, ఓపెన్ అనండి. ఎస్, యా, ఓపెన్ అయిందా? ఓ ఎస్, ఓపెన్. యా, ఇదేంటో తెలుసా? రాసుకోండి, విష్ టార్టాయిస్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. విష్, మన కోరికలు నెరవేర్చే టార్టాయిస్. మీరు ఎవరు నమ్మకపోవచ్చు, నాకు తెలుసు. యూట్యూబ్ లో మీరు కావాలంటే నోట్ చేసుకోండి, సెలబ్రిటీస్ టార్టాయిస్ మేనిఫెస్టేషన్ నోట్ చేసుకోండి. యూట్యూబ్ లోకి వెళ్ళి సెలబ్రిటీస్, విరాట్ కోహ్లీ వాళ్ళ వైఫ్ ఉంది కదా, విరాట్ కోహ్లీ వాళ్ళ వైఫ్, తను వాళ్ళ మదర్ చేశారు. సెలబ్రిటీస్ కూడా దీన్ని ఫాలో అవుతున్నారండి, జాగ్రత్త. మీరు యూట్యూబ్ లో నా క్లాస్ అయిపోయిన తర్వాత కొట్టి చూడండి కావాలంటే, సెలబ్రిటీస్ నోట్ చేసుకోండి, టార్టాయిస్ మేనిఫెస్టేషన్ అని కొడితే విరాట్ కోహ్లీ, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, మన విరాట్ కోహ్లీ, సో క్రికెటర్, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉందో అనుష్క, సో వాళ్ళ మదర్, మా అమ్మాయి, జాగ్రత్తనండి, మా అమ్మాయి హీరోయిన్ అవ్వాలి అని చెప్పేసి రాసి దీంట్లో పెట్టింది. కాకపోతే కండిషన్ రాసుకుంది, ఒక విషయం మాత్రం రాయాలి. మా ఇంట్లో అందరు రాసేలా కుదరదు. మా ఇంట్లో మా బాబు, మా అమ్మ, అందరు, మా తాతయ్య, నాన్న అందరు రాసికండి, ఎవరు కాలే కొనుక్కోండి. ఓకే, ఇది ఎక్కడ పెట్టాలి రాసుకోండి, మీ ఇంట్లో పవిత్రమైన ప్లేస్ లో, మీ ఇంట్లో ఎక్కడ పవిత్రమైన ప్లేస్ ఉందో సో అక్కడ పెట్టుకోండి. నోట్ చేసుకోండి, ఒక ఎల్లో కలర్ పేపర్, ప్లీజ్ నోట్ డౌన్, వెరీ వెరీ, ఈరోజు చెప్పే దాంట్లో దిస్ ఇస్ ద వెరీ పవర్ఫుల్ ప్రొడక్ట్. నోట్ చేసుకోండి, ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకోండి, రెడ్ కలర్ పెన్ తీసుకోండి. ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్ తో మీ విష్, కోరిక ఏదైతే ఉందో ఆ డేట్ రాయొచ్చు, లేదా కోరిక రాయొచ్చు, సింపుల్ గా. ఓకే, రాసి ఇందులో పెట్టి క్లోజ్ చేసి అలా పెట్టేయండి. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే యూట్యూబ్ లో సెలబ్రిటీస్ టార్టాయిస్ మేనిఫెస్టేషన్ అని కొడితే వస్తుంది. ఇంకా డౌట్ ఉంటే ఆఫీస్కి వచ్చేయండి, మన టీం అంతా మీకు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? ఏమో నేను ఒక ప్లేస్ చెప్తాను, ఒక చెప్తాను, అడగండి, నిజంగా చెప్పండి. ఒక ప్లేస్ కి వెళ్తే జీవితం మారిపోతుంది అని తెలిస్తే ఎంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు? ఆ ప్లేసే మన మిలియనర్స్ మైండ్ అప్, హైదరాబాద్. వచ్చేయండి, ఓకేనండి. ఇక్కడికి వెళ్తే నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. మీ లైఫే కాదండో, మీ పిల్లలు, మొత్తం అన్ని కూడా మన టీం మీకు మొత్తం గైడ్ చేస్తారు. ఒకసారి రండి. నేను కానీ నిజంగా చెప్తున్నా, ఈ ప్లేస్ కి వెళ్తే ఉద్యోగం వస్తుంది, జాబ్ వస్తుంది, హెల్త్ వస్తుంది, రిలేషన్షిప్ వస్తుంది, వెల్త్ వస్తుంది అంటే టపం ట్రైన్ బుక్ చేసి పారిపోతాం ఒకప్పుడు. ఇప్పుడు అంటే అంత గాల్లో తిరుగుతున్నాం. ఓకే, సో నోట్ చేసుకోండి, దిస్ ఇస్ కాల్డ్ సెలబ్రిటీస్ టార్టాయిస్ మేనిఫెస్టేషన్. నార్త్ లో పెట్టొచ్చు, అట్ ది సేమ్ టైం మీ ఇంట్లో పవిత్రమైన ప్లేస్ ఉందో అక్కడ కూడా పెట్టొచ్చు. రైట్, ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, సార్ మా ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఐఎమ్ హెల్దీ అని రాసి దీంట్లో పెట్టి ఈస్ట్ లో పెట్టుకోవాలి. నోట్ చేసుకోండి, ఈస్ట్ డైరెక్షన్ లో, ఈస్ట్ లో
హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎటుపక్క పెట్టాలి చెప్పండి, అది కూడా ఈస్ట్. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రాసి నార్త్ లో పెట్టాలి, లేదా మీరు పూజా గదిలో కానీ పవిత్రమైన ప్లేస్ లో, అంటే ప్రేయర్ రూమ్ లో కావచ్చు, మీరు ఏదైతే అనుకుంటారు మీ రిలీజన్ బట్టి మీ ప్లేస్ లో పెట్టుకోండి. హ్యాపీ? యా, ఎస్. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, మిలియనర్స్, సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా పడితే వాళ్ళు బతికేస్తారా? అంటే గుడ్డిగా బతికేస్తారా? లేదనుకుంటే చాలా జాగ్రత్తలు, కేర్ తీసుకుని అన్ని కేర్ తీసుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? కేర్ తీసుకుంటారంటే ఎస్ అనండి. కేర్ తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళ పిల్లల పట్ల, అది పట్ల, ఇది పట్ల అన్ని. సో మరి వాళ్ళకి కేర్ మనకు ఉండాలి లేదా? మన జీవితానికి మనమే సెలబ్రిటీ. ఎస్ ఆర్ నో? మీ ఫ్యామిలీకి సెలబ్రిటీ ఎవరు? ఎస్. ఓకే, నెక్స్ట్ రండి. సారీ, నెక్స్ట్ రండి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో పోవడానికి, ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి పోవడానికి మన దగ్గర సేజ్ ఉందండి. సేజ్ ఏముంది? సేజ్ ఇవ్వండి, కనిపిస్తుందా? సేజ్. నా రిక్వెస్ట్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుని, ఇది ఎప్పుడు వాడాలో చెప్తాను, నోట్ చేసుకోండి. ఎవ్రీ ఫ్రైడే నోట్ చేసుకోండి ప్లీజ్. ఎవ్రీ ఫ్రైడే మీ ఇంట్లో దీన్ని వెలిగించండి, ఎవ్రీ ఫ్రైడే. బట్ ఇది అంత ఈజీగా కాలదు, మళ్ళీ చెప్తున్నాను. కాలకపోతే సార్ ఏదో ఇది పంచేది ఇచ్చారు అనుకోకండి, ఓకేనా? ఇది అంత ఈజీగా కాలదు, దీనికి ఎక్కువ మంట పెట్టాలి. అండ్ ఇంకోటి, ఇలా అనండి అందరూ కూడా, ఇలా అనండి, ఇలా. దీన్ని హాఫ్ పార్ట్ కాలిస్తే చాలు. అంటే 1 కొనుక్కోండి, 2 వారాలు వాడండి, ఓకేనా? సగం వాడండి, పక్కన పెట్టేయండి, మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వెలిగించండి. మీరు చూడండి, ఫ్రైడే అనేది చాలా పవర్ఫుల్ డే. క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ ఫ్రైడే అనేది చాలా, నేను ముస్లిం, నమాజ్కి వెళ్తా. హిందూస్ మీకు తెలుసు ఫ్రైడే మోస్ట్ పవర్ఫుల్. క్రిస్టియన్స్ గుడ్ ఫ్రైడే అంటారు. సో ఫ్రైడే అనేది చాలా చాలా పవర్ఫుల్. మీరు ఎప్పుడు వెలిగించాలి దీన్ని? ఎవ్రీ ఫ్రైడే. ఎదురింట్లో కాదు, మీ ఇంట్లో వెలిగించుకోవాలి, ఓకే? జాగ్రత్త అండి, ఓకేనా? గుమ్మం ముందు వెలిగించకండి, బయట గుమ్మం ముందు పెట్టకండి, ఇంట్లో మొత్తం అన్ని రూములు తిప్పండి. నోట్ చేసుకుని ఇదేం చేస్తుంది తెలుసా? ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బ్రేక్ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏమొస్తుంది రాసుకోండి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుస్తుంది? ఎవరైనా చెప్పగలరా? మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది? ఎలా? లాస్ట్ టైం ఒకరు వాసన రావట్లేదండి, అదేం స్మెల్ కాదు, ఎనర్జీ, ఓకేనా? ఎలా తెలుస్తుంది? రాసుకోండి. గొడవలు అవుతాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎలా తెలుస్తుంది? నోట్ చేసుకుని. గొడవలు అవుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్షియల్ గా స్ట్రక్ అవుతుంటారు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు, చీటికి మాటికి ఊరకనే గొడవలు అవుతుంటాయి, మనశ్శాంతి ఉండదు, నిద్ర సరిగ్గా పట్టదు. కరెక్ట్ ఇంటికి వెళ్ళేదాకా నిద్ర వచ్చేది, ఇంటికి వెళ్తే మరి నిద్ర రాదు. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంటికి వెళ్ళి అలా పడుకుపోదాం అలిసిపోతారు. కరెక్ట్ గా ఇంటికి వెళ్ళేసరికి మరి నిద్ర రాదండి, టీవీ చూసుకుని కూర్చుంటారు వీళ్ళు 1 గంట దాకా. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇప్పుడు మీ అందరికి ఏమనిపిస్తుంది తెలుసా? సార్ మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చారు సార్ అనిపిస్తుంది కదా? మీ ఇంట్లో జరుగుతున్నవని ఎందుకని అంటే నోట్ చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే ఇంటికి వెళ్ళేసరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, ఇంటికి వెళ్ళేసరికి గొడవలు అవుతాయి. ఇంట్లో లేడీస్ అంటారా, అమ్మా లేడీ మినిస్ హాయ్ చెప్పండి, అమ్మా లేడీ మినిస్ అందరూ హాయ్ చెప్పండి. మీ అందరూ ఏమంటారు సార్? బయట బాగానే ఉంటారు, ఇంటికి వచ్చేసరికి గొడవ మొత్తం నాతోనే గొడవ. ఇంటి బయట అంతా బాగానే ఉంటారు, ఇంటికి వచ్చేసరికి నాతోనే గొడవ అంటారు. ఎందుకు? మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ. అర్థమైందా? ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే రాసుకుంటే ఒక ప్లస్ కి మైనస్ కి పడదు. అంటే ఎవరు? జెంట్కి లేడీస్ కి పడరు. అర్థమవుతుందండి? ఇలా జరుగుతుందా జరగట్లేదు? ఎస్ ఆర్ నో? చక్కటి చదవండి, ఇది కంపల్సరీ కొనుక్కోండి, ఓకేనా? ఎస్. నేను చాలా అబ్జర్వ్ చేశానండి బాబు, ఇంట్లో కొంతమంది ఇంట్లో ఎలా గొడవలు ఆడుకుంటారంటే, ఓకేనా? మ్యారేజ్ అని కొత్త అందరూ చెప్పండి, అందరూ మ్యారేజ్ అయిన కొత్తలో ఎవరు లేనప్పుడు హాయిగా ఉంటారు. మ్యారేజ్ అయిన 5 సంవత్సరాలతో ఎవరు లేనప్పుడు కొట్టుకుంటారు, తెలుసా? మ్యారేజ్ అవ్వక ముందు ఎవరు లేకపోతే ఎవరు లేకపోతే హాయిగా కూర్చొని ప్రశాంతం చిలక గోరెంట్లు కబుర్లు చెప్పుకుంటారు. పెళ్ళిన 5 సంవత్సరాలు ఎవరు లేకపోతే కొట్టుకుంటారు వీళ్ళు. ఎవరు లేకపోతే కొట్టుకుంటారు. ఇప్పుడు రా కొట్టుకుందాం, తిట్టుకుందాం, పిల్లలు వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిపోయి అప్పుడు కొట్టుకుందాం. అవునా? అత్తయ్య గారు వెళ్ళిపోయి మీ పని చెప్తాను, మా అమ్మ వెళ్ళిపోయి నీ పని చెప్తాను. ఇది ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తుంటారు జనాలు. పెళ్ళి అవ్వక ముందు అందరూ కూడా ఎప్పుడు వెళ్ళిపోతాం కబుర్లు చెప్పుకుందాం అని అంటారు. పెళ్ళైన 5 years అయితే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే కొట్టుకుందాం అని ఉంటారు. ఏంటండి అలా నవ్వుతున్నారు? జరుగుతుందా మీ ఇంట్లో ఇది? నాకెందుకు మీరు నవ్వుతున్నారంటే ఏదో తేడా కొడుతుందండి ఓయ్. మీరు ఎంత మంచోలో, తల ఓపరు దానికి నవ్వుతుంటారు. ఎస్ అని ఎవరు చెప్పట్లేదు దీనికి, అందరూ నవ్వుతున్నారు. నాకు అర్థమైపోయింది. ఓకే, మీరు చాలా మేధావులు అండి ఓయ్. ఓకే, నెక్స్ట్
నాకు మొన్న నేను యాక్చువల్లీ నేను రీసెంట్ గా లాస్ట్ టైం దుబాయ్ లాస్ట్ టైం యుద్ధం కాకముందు ఒక ఫారినర్ వచ్చి అడిగాడు, నాకు క్వశ్చన్ అడిగాడు, మీకు కూడా మీరు కూడా ఆన్సర్ చెప్పేస్తారు చూడండి. ప్రపంచంలో అత్యంత మేధావులు ఎక్కడున్నారని అడిగాడు. డూ యూ నో మిస్టర్ అన్వర్ వేర్ ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ విల్ స్టే ఇన్ ద వరల్డ్ అన్నారు. అత్యంత మేధావులు ఎక్కడ ఉంటారు చెప్పండి అందరూ కూడా? మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు, మన తెలుగు రాష్ట్రాల్లో. అవునా? ఎస్ సార్, ఇండియాలో అందు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో. నాకు తెలిసి ఈ భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఎవరు ఉండరు. ఎస్ సార్, అవునా? బ్రష్ కొంటారు, అందరూ చెప్పండి. బ్రష్ కొంటారు, ఇలా చెప్పండి అందరూ కూడా. బ్రష్ ఫస్ట్ ఇయర్ పళ్ళు తోముతారు, సెకండ్ ఇయర్ కలర్ వేసుకుంటారు, మూడో ఇయర్ దువ్వును తోముతారు వీళ్ళు. అవునా? నిజం చెప్పండి. 4వ సంవత్సరం అంట్లు తోముతారు, అంట్లు ఏది వదలరు అసలు. అబ్బో అసలు ఈ దాన్ని వదలరండి. థమ్స్అప్ బాటిల్ కొంటారు, అది అయిపోయినా కూడా థమ్స్అప్ బాటిల్ పారేది. దాన్ని బాగా అందులో ముచ్చి తీసేసి దాంట్లో నీళ్ళొంపి పదండి మొత్తం అందరం తీర్థయాత్రలకు వెళ్ళిపోదాం పారిపోతారు వీళ్ళు. వాడడంలో మన తర్వాతే. ఎస్ ఆర్ నో? లేడీ మీద సాయి చెప్పండి అమ్మా. హస్బెండ్ లుంగి చిదిపోతే పారీరు, దాన్ని మాటత పెట్టి ఒత్తిని కొట్టి కింద వేస్తారు, ఏమండి తీసుకోండి అని. అవునా? తెలివన్నది అసలు. పిల్లలు బట్టలు కూడా పారీరు, అన్ని భలేగా ఉంటారు. చీరలు కూడా కట్టినలు వేసేస్తుంటారు, కట్టిలు. మీరు మన ఎంత మేధావులు అంటే అంత మేధావులు. ఇప్పుడు నేను మీ అందరిని పొగుడుతున్నాను తీరుతున్నాను, చెప్పండి నిజం చెప్పండి. హలో, పొగుడుతున్నానండి, చూసారా? మీరు ఒప్పుకోవట్లేదు, తెలివైన వాళ్ళని. ఓకే, చలో. ఇప్పుడు కూడా నవ్వకపోతే ఇమ్మీడియట్ గా కౌన్సిలింగ్ వచ్చేయండి, ఓకేనా? నేను మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. యాజ్ అ సైకాలజిస్ట్ గా నేను తెలుసుకున్న గొప్ప విషయం చెప్తాను. ప్రపంచంలో ఎవరు నవ్వరంటే మనస్సులో బాధ ఉన్న వాళ్ళు నవ్వరు. మనసులో బాధ. మీరు నవ్వట్లేదంటే మీ మనసులో బాధ ఉంది బాగా భయంకరంగా. లేదా ఎవరు నవ్వరంటే రేపు మార్నింగ్ చచ్చిపోతానని వాళ్ళు నవ్వరు. తెలిసిపోయి రేపు మార్నింగ్ క్యాన్సర్ వచ్చి చచ్చిపోతాను అనేవాళ్ళు. నవ్వండి ఒకసారి. ఓకే, మీరు హెల్దీ అండి, మీరు హెల్దీ. చందు సార్ మనం లాస్ట్ లో మాట్లాడడం. నోట్ చేసుకొని ఇది కంపల్సరీగా మీ యొక్క ఇంటిని క్లీన్ చేసుకోండి. ఇంట్లో నుంచి అందరూ చెప్పండి గుడ్ బాయ్. నెగిటివ్ ఎనర్జీకి గుడ్ బాయ్ చెప్పండి అందరూ, గుడ్ బాయ్. ఎస్. ఫస్ట్ జీవితంలో రాసుకుంటున్నాయి అన్నిటికన్నా బతకడం ఎలా బతకాలంటే నవ్వుతూ బతకాలి. ధనవంతుడిగా బతకడం 2వ ప్లేస్. తెలుసా మీకు? ధనవంతుడిగా బతకడం అనేది 2వ ప్లేస్, సంతోషంగా బతకడం అనేది ఫస్ట్ ప్లేస్. గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు సంతోషంగా బతుకుతున్నారా? ఎక్కడో తేడా కొడుతుందండి, కొంచెం వాసన వస్తుందా కొంచెం? ఓకే ఓకే. నెక్స్ట్ రాండి, వెరీ పవర్ఫుల్ గోల్ రిమైండర్. నోట్ చేసుకోండి, మనీ గోల్ రిమైండర్. మనీ గోల్ రిమైండర్. ఇక్కడ చూడండి, నా చేతిలో ఒక వస్తువు ఉంది. మీకోసం నేను ఒక పవర్ఫుల్ ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నాను. ఇలా చూడండి, దీని వైపు చూడండి ఫోకస్ గా. మీ గోల్ ఏంటి? మంత్లీ ఎంత కావాలి? 1,00,000 2,00,000 కావాలి? ఇది పడుతున్నంత సేపు చెప్పండి అందరూ కూడా. ఇది పడుతున్నంత సేపు వేరే ఆలోచన లేకుండా చెప్పండి. ఇదో మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది మీరు. సూపర్ అండ్ ఎక్సలెంట్, అబ్బా వెరీ గుడ్. ఇలా మీరు టేబుల్ మీద పెట్టుకోండి, దీన్ని టేబుల్ మీద పెట్టుకుని నోట్ చేసుకుని. ఇది ఏంటిది? పైరేట్. కనిపిస్తుందా? దిస్ ఇస్ కాల్డ్ వాట్? పైరేట్. ఇదేంటో అసలు నోట్ చేసుకోండి, గోల్ రిమైండర్. గోల్ రిమైండర్. ఇక్కడ మీరు ఏం చేయాలి తెలుసా? జాగ్రత్త ఉంది, ఇది కొత్తగా వచ్చిన ప్రొడక్ట్. ఇమీడియట్ గా ఆర్డర్ పెట్టుకోండి. మీ టార్గెట్ ఎంత? నా టార్గెట్ నెలకు ₹1,00,00,000. జాగ్రత్త ఉండండి, నా టార్గెట్ నెలకు ₹1,00,00,000. ఆల్రెడీ ఇప్పుడు నెలకు 50-70 లక్షలు వస్తుంది. నా టార్గెట్ నెలకు ₹1,00,00,000. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే పర్మనెంట్ మార్కర్ తో 1 crore అని రాసుకోండి. ఇక్కడ రెండు పక్కల 1 crore. మీరు ఏం చేయాలి తెలుసా? ఇది పడుతున్నంత సేపు ఎస్ 1 crore వచ్చేస్తుంది అని నమ్మండి. 1 crore. ఓకేనా? మీ గోల్ రాసుకోవాలి. మీ మంత్లీ ఎంత ఇన్కమ్? 5 లక్షల 10 లక్షల. అది పడుతున్నంత సేపు రాసుకొని ఫోకస్ అక్కడే ఉండాలి, ఎక్కడ ఏ ముట్టుకోకూడదు. ఇది పడ్డానికి మహా అయితే 1 to 2 minutes పడుతుంది. రాసుకోండి, BAS. నోట్ చేసుకోండి, సైకాలజీ చెప్తున్నాను. BAS, బ్రెయిన్ అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. బ్రెయిన్ అటెన్షన్ స్పాన్. ఇప్పుడు చాలా మందికి ఒక్క నిమిషం ఫోకస్ చేయలేకపోతున్నారు, అవునా? ఒక్క నిమిషం బాగా కళ్ళు మూసారు అనుకోండి, బాగా పాత పడిపోయిన బావిని తవ్వితే చెంబులు, మట్టలు, తప్పెలు ఎలా అయితే బయటకు వస్తాయో కళ్ళు మూత అన్ని గుర్తొచ్చేస్తున్నాయి, అవునా? సో రాసుకోండి, దిస్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫోకస్. చూడండి, ఇలా మీకోసం నేను ఇది కూడా పైరేట్ తీసుకొచ్చాను. కంపల్సరీగా కొనుక్కోండి, హ్యాపీగా ఉండండి, బాగా డబ్బు సంపాదించుకోండి. డబ్బు సంపాదించకపోతే ఇలా అందరూ కూడా ఏమవుద్ది? ఇంట్లో కరేపాకు తీసుకుని పెడతారు పక్కన, అవునా? మీకు సక్సెస్ లేకపోతే, నేమ్ లేకపోతే, ఫేమ్ లేకపోతే కరేపాకు తీసుకుని పడేస్తారు. ఎస్ఆర్ నో? కరేపాకైనా కూరలో పనికొస్తుంది, మనల్ని ఎవరు అలా పట్టించుకోరు కూడా. సక్సెస్ లేకపోతే చీప్ గా చూస్తారు. ఎస్ఆర్ నో? వాల్యూ ఇవ్వరు.
తలపండి. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఎస్, ఇది వాడండి. సో ఇది ఏంటిది నోట్ చేసుకోండి. గో మనీ రిమైండర్, వెల్త్, ప్రాస్పరిటీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీ ఇంట్లో. మీ టేబుల్ మీద పెట్టుకోండి. అది కింద పడుతున్నంత సేపు మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ చాంటింగ్ చేస్తూ ఉండండి. నోట్ చేసుకోండి. మీకు నెలకు ఒక 5 లక్షలు సంపాదించాలి, ₹1,00,000 సంపాదించాలి. ఆ పడుతున్నంత సేపు 5 lakhs మనీ, 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 నాకు వస్తుంది, నా దగ్గరకు వస్తుంది అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ అన్నిటికన్నా బాగానే ఉంటుంది. డబ్బు సంపాదించడం బాగానే ఉంటుంది, కానీ సంపాదించిన తర్వాత ఓకే కొంతమందికి ఎలా ఉంటుందంటే అన్నెసెసరీ ఖర్చులు ఖర్చు పెడుతుంటారు. ఎలా అన్నారు? తీసుకో, 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 ఫోన్ పే, గూగుల్ పే. అర్థమైందంటే ఈ మధ్య అందరూ కూడా ఫోన్ పే, గూగుల్ పే, అన్ని పేర్లు వాడేస్తుంటారు. ఏమన్నాయి? అవునా? ఎస్ ఆర్ నో? ఈ ప్రొడక్ట్ నేను ఏదో చూపిస్తున్నానో, ఈ ప్రొడక్ట్ నేను ఆపుతున్నాను ఇక్కడతో. ఇక్కడ కనిపిస్తుంది అందరికి కూడా ఎల్లో వేస్. ఇది రాసుకుని తీసుకోవాలి. మనీ సేవర్. జాగ్రత్త రండి. మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఏంటి సార్ మీరు మరి కామెడీ చేస్తారు, చెప్పను కదా కామెడీ చేస్తారు, ఇది పెట్టుకుంటే డబ్బులు సేవ్ అయిపోతాయా అని మీకు అనిపిస్తుంది. ఇగోండి నా క్యాబిన్ లో కూడా క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా? హలో, ఇక్కడ ఇక్కడ ఎస్. ఈ వెనకాతలు పెట్టాను చూడండి. ఈ వెనకాతల వెనకాతలు పెట్టాను. సో ఇదేమవుద్దంటే జస్ట్ ఒక్క నిమిషం అండి. దీన్ని ఎక్కడ పెట్టాలో కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. దిస్ ఇస్ ద వాస్తు ఫ్లవర్ వేజ్ అంటారు, ఎల్లో కలర్. వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఎక్స్క్లూజివ్ మనీ ఎర్న్ చేయడానికి కాదు, ఇది డబ్బు సంపాదించడానికి కాదండి. డబ్బుని సేవ్ చేస్తుంది. మీ ఇంట్లో అవుతున్న అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నాయో అది సేవ్ అయ్యేలాగా అనవసరమైన ఖర్చులు తగ్గిస్తుంది. ఎంతమందికి కావాలి అనవసరమైన ఖర్చులు? వారన్ బఫెట్ తెలుసా? వారన్ బఫెట్ ఒక మాట చెప్పాడు, నోట్ చేసుకుని. అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు అవసరమైన అమ్ముకోవాల్సి వస్తుంది. మళ్ళీ చెప్పండి. అనవసరమైనవన్నీ కొనుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు అవసరమైనవన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. నేను చాలా మందిని చూశాను, డబ్బు కోసం ఏసీ అమ్మిన వాళ్ళు ఉన్నారు, టీవీలు అమ్మిన వాళ్ళు ఉన్నారు, ఫ్రిడ్జ్లు అమ్మిన వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా మంది నేను చూశాను నా లైఫ్ లో. 750 కౌన్సిలింగ్ చేశానండి. 750 కౌన్సిలింగ్ నేను. ఓకే, నోట్ చేసుకోండి. దిస్ ఈస్ వెరీ పవర్ఫుల్ ప్రొడక్ట్. మన దగ్గర మన ఆఫీస్ లో మొత్తం 150 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 150 ప్రొడక్ట్స్. సో ఇది చూడండి. ఇది ఎక్కడ పెట్టాలి నోట్ చేసుకోండి. డైరెక్షన్ సౌత్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో పెట్టాలి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సౌత్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో పెట్టుకోవాలి. ఓకే, మీరు ఎక్కడైతే కూర్చుంటున్నారో, నాట్ ఇన్ బెడ్రూమ్, హాల్. ప్లీజ్ నోట్ డౌన్, హాల్ ఆర్ బిజినెస్ రూమ్ లో మీరు. లొకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లొకేషన్ సౌత్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో పెట్టాలి. క్లియర్ అండి? సౌత్ కి సౌత్ వెస్ట్ కి మధ్యలో ఇది పెట్టుకోండి. ఎస్, ఇంకా మన దగ్గర చాలా 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 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అయితే ఇక చూడండి మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి కూడా ఒకసారి ఫాస్ట్ చూపిస్తాను చూడండి. వీ హ్యావ్ అ వాటర్ బాటిల్. ఇది కూడా కాపర్ వాటర్ బాటిల్. ఇక్కడ చూడండి ఎఫర్మేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అందరికి చక్రాస్ కనిపిస్తున్నాయండి. చక్రాస్ కనిపిస్తున్నాయి. ఎస్, చక్రాస్ యొక్క బీజ మంత్రాస్ చక్రాస్ యాడ్ చేయడం, చక్రాస్ యొక్క బీజ మంత్రాస్ కూడా యాడ్ చేయించాను. అండ్ దీంతో పాటు ఎఫర్మేషన్స్ కూడా ఇక్కడ నేను ఇచ్చాను. ఇది నైట్ టైం పెట్టుకోండి, నైట్ టైం ఫుల్ చేయండి, మార్నింగ్ వాటర్ తాగండి. వాటర్ తాగేటప్పుడు చిన్న కండిషన్ చెప్తే నోట్ చేసుకోండి. వాటర్ తాగేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. రాత్రి అంతా ఇందులో వాటర్ ఉంచిన తర్వాత మార్నింగ్ లాగానే ఈ వాటర్ తాగండి. కాపర్ వాటర్ బాటిల్. ఇది కూడా ఎఫర్మేషన్స్ ఉంటాయి, చక్రస్ ఉంటాయి. ఇట్ విల్ యాక్టివేట్ యువర్ చక్రస్. వాటర్ షేక్ చేసి తాగండి, జాగ్రత్త వస్తుంది. వాటర్ రాత్రంతా అలా ఉంచితే ఏమవుతుంది తెలుసా? దాంట్లో ఎనర్జీ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీరు వాటర్ షేక్ చేసి తాగుతారో కాపర్ వాటర్ బాటిల్ లో, మీకు ఆ ఎనర్జీ ఫ్లో చాలా బాగుంటుంది. ఓకే, క్యాన్సర్స్ రావు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో మాక్సిమం అవాయిడ్ చేయండి. నేను మీకోసం, మీరు హెల్దీగా ఉండడం కోసం, వెల్దీగా ఉండడం కోసం ఇక్కడ ఎఫర్మేషన్స్ కూడా యాడ్ చేసి ఇస్తున్నాను. సో ఇవి యూజ్ చేయండి. ఇంకా మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. 150 ప్రొడక్ట్స్ ఉన్నాయి. చూడండి, ఇది ఉంది, ఓం ఉంది. మీరు ఓం సింబల్ ఇక్కడ చూడండి, ఓం. దాని తర్వాత ఇది ఇంటి కోసం. అదే విధంగా ఇక్కడ చూడండి, ఎవరికైనా తెలిసేది మన బిజినెస్ ఫ్లో పెరగడానికి దీన్ని వెస్ట్ లో పెట్టాలి. క్యామెల్, ఇవి కూడా మన ఆఫీస్ లో ఉన్నాయి. సో అదే విధంగా ఇక్కడ చూడండి, లాఫింగ్ బుద్ధాస్ ఉన్నాయి, దీన్ని నార్త్ లో పెట్టాలి. లాఫింగ్ బుద్ధాస్ ఉన్నాయి. లాఫింగ్ బుద్ధాస్ కూడా ఇక్కడ చూడండి, మన టీం వాళ్ళు చెప్తారు ఏం వాడాలి అనేది. ఎక్స్క్లూజివ్లీ మనీ రావాలంటే ఏం వాడాలి. మన ఆఫీస్ కంపల్సరీ విజిట్ చేయండి కంపల్సరీగా.
అండ్ ఇవే కాకుండా ఇక్కడ చూడండి పిరమిడ్స్ ఉన్నాయి మన దగ్గర, కనిపిస్తున్నాయి పిరమిడ్స్. హలో, పిరమిడ్స్ కనిపిస్తున్నాయండి. దిస్ ఈస్ కాల్డ్, నోట్ చేసుకోండి, మనీ పిరమిడ్. మనీ పిరమిడ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సౌత్ ఈస్ట్ లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే లాకర్ దగ్గర పెట్టుకోవచ్చు, మీరు బీరువాలో పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ మనీ పిరమిడ్. ఇక్కడ జేడ్ ఉంటుంది, సిట్రిన్ ఉంటుంది, పైరేట్ ఉంటుంది, టైగర్ ఐ ఉంటుంది. ఓకే, ఇది కాకుండా ఇగోండి మన దగ్గర దిష్టి తగలకుండా దిష్టి బ్రేస్లెట్స్ ఉన్నాయి. అయితే మీకు ఒక విషయం చెప్తాను, 7 హార్సెస్ ఆర్ట్ గురించి చెప్పండి. 7 హార్సెస్ లో మన దగ్గర 2 ఫ్రేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను, మళ్ళీ ఒక 1 వీక్ లో మనం కలుద్దాం, రిమైనింగ్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాను. ఓకే, అండ్ ఇంకొకటి మీ అందరికీ కోసం నేను తెలుగులో ఒక వెబ్సైట్ ఇచ్చాను. ఓకే, నా టీం మీకు పోస్ట్ చేస్తారు. ఫయాజ్ ఒకసారి నెంబర్స్ పోస్ట్ చేయి, అదేవిధంగా వెబ్సైట్ కూడా పోస్ట్ చేయి. ఒకసారి అందరూ చూడండి, ఎంతమందికి దిష్టి తగలకుండా ఉండాలనుకుంటున్నారు? దిష్టి తగలకుండా, యా, దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ టార్మలైన్. నోట్ చేసుకోండి, బ్లాక్ టార్మలైన్ ద మోస్ట్ పవర్ఫుల్ బ్రేస్లెట్. ఇది మీకు దిష్టి తగలకుండా కాపాడుతుంది. ఒకవేళ మీకు వేయడానికి ఇబ్బందిగా అయితే పాకెట్ లో పెట్టుకుని క్యారీ చేసుకోవచ్చు. పాకెట్ లో పెట్టుకుని కొంతమందికి వేసుకోవడానికి, కొంతమంది దీనిగా అనిపించవచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్ కి యూజ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ కి మన దగ్గర హాట్ కేక్ ప్రొడక్ట్ అండి, నోట్ చేసుకోండి, ద మోస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్, ప్లీజ్ నోట్ డౌన్. నెంబర్ 1 ప్రొడక్ట్ మన కంపెనీలో 120 ప్రొడక్ట్స్ ఉంటాయి, 120 పైగా ప్రొడక్ట్స్ ఉంటే నెంబర్ 1 ప్రొడక్ట్ ఇదే. నోట్ చేసుకోండి, మనీ బ్రేస్లెట్. మనీ బ్రేస్లెట్ నా చేతికి ఎప్పుడు కంపల్సరీగా ఉంచుతానండి, నా చేతికి మస్ట్ గా కంపల్సరీగా ఉంచుతాను. ఇందులో చూడండి, రియల్ ఒరిజినల్ సిట్రిన్ ఉంటుంది, క్లియర్ క్వాచ్, పైరేట్, గ్రీన్ జేడ్, గ్రీన్ అవెంచురన్, టైగర్ ఐ. ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎవరెవరు సెలబ్రిటీస్ ఏమేమి క్రిస్టల్స్ వాడుతున్నారు ఎంతమంది కావాలి? సెలబ్రిటీస్, మనకు బాగా తెలిసిన తెలుగు యాక్టర్స్, సెలబ్రిటీస్, మిలీనియర్స్, స్పోర్ట్స్ పీపుల్ ఏమేమి క్రిస్టల్స్ వాడుతున్నారు ఎంతమందికి కావాలి? నెక్స్ట్ క్లాస్ లో అది నేను చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది మాత్రం కంపల్సరీ కొనుక్కోండి. దిస్ నేమ్ ఇస్ కాల్డ్ మనీ బ్రేస్లెట్. ఎవరికైతే డబ్బు ఫ్లో కావాలి, డబ్బు స్ట్రక్ అవుతుంది, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇది మీరు కొనుక్కొని కావాలంటే. ఎస్, పవర్ కావాలనుకున్న వాళ్ళు ఏ బ్రేస్లెట్ వాడాలి చెప్పిన అందరూ కూడా? ఇది ఏ బ్రేస్లెట్, ఇది. అండ్ ఇంకొకటి, నిద్రతో ఎవరైనా సఫర్ అవుతున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ స్లీప్ ఇష్యూస్? నిద్ర సరిగ్గా పట్టడం లేదు సార్, అంత డీప్ స్లీప్ పట్టడం లేదు, మీరు అనుకుంటారు మీరు పడుకుంటారని. నా చేతికి ఒక రింగ్ ఉంది చూడండి, రింగ్ కనిపిస్తుందా? నా చేతికి ఒక రింగ్ ఉందా? కనిపిస్తుందా? చేతికి ఒక రింగ్, దిస్ ఇస్ మై హెల్త్ రింగ్. దిస్ ఇస్ 35,000. ఇది నేను ఎన్ని గంటలు పడుకున్నాను, ఎన్ని స్టెప్స్ నడిచాను, ఎన్ని క్యాలరీస్ బర్న్ అయ్యాయి, అన్ని చెప్పేస్తాను అనమాట. నేను అనుకునేవాడిని అండి, జాగ్రత్తగా ఉండండి, మనం రాత్రి 11 పడుకున్నాం, తెల్లారేడుకు లెగుతున్నాం, అబ్బో మనం సూపర్, ఎన్ని గంటలు పడుకున్నాం. కానీ ఈ రింగ్ పెట్టుకున్న తర్వాత నాకు అర్థమైంది, డీప్ స్లీప్ మీరు 6 గంటలు 8 గంటలు పడుకుంటే 2-3 అవర్స్ మాత్రమే పడుతుంది. ఈ రింగ్ నాకు మొత్తం చెప్పేస్తుంది, నేను ఎన్ని గంటలు పడుకున్నా, డీప్ స్లీప్ పడుకున్నాను లేదా, నటించాను లేదా, లేదా సగం సగం పైపైన నిద్ర. అంటే తెలుసు, కొంతమంది పడుకుంటారు అటు ఇటు దొరుకుతూ ఉంటుంటారు. ఆ నిద్ర అసలు లెక్కలోకి రాదు. తూచ్, అందరూ చెప్పండి, అందరూ కూడా తూచ్, ఆ నిద్ర లెక్కలోకి రాదు. ఈ అమతీస్ట్ వాడిన తర్వాత నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను, రింగ్ పెట్టుకుని చెక్ చేసుకున్నా. అమతీస్ట్ నోట్ చేసుకుని, దిస్ ఇస్ కాల్డ్ అమతీస్ట్. అందరూ రాసుకోండి, అమతీస్ట్. నెక్స్ట్ క్లాస్ నేను నెక్స్ట్ జూమ్ లో మీకు నెక్స్ట్ క్లాస్ కంపల్సరీగా అందరు రండి. సెలబ్రిటీస్ క్రిస్టల్ చెప్తాను, మేనిఫెస్టేషన్. దిస్ ఇస్ అమతీస్ట్, ప్లీజ్ నోట్ డౌన్, అమతీస్ట్. సెలబ్రిటీస్ క్రిస్టల్ అంటారు దీన్ని. ఎవరెవరు వాడుతున్నారు నెక్స్ట్ టైం చూపిస్తాను, కానీ నోట్ చేసుకుని, ఇది నిద్ర బాగా పడుతుంది, స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. ఇది మీరు ఏం చేయాలంటే, ఒక రోజు వేసుకోకుండా పడుకుని, ఇంకో రోజు వేసుకుని పడుకుని, మీకు అర్థమవుతుంది నిద్ర ఎంత బాగా పడుతుందో. మైండ్ ని కామ్ చేస్తుంది, నోట్ చేసుకుని, మైండ్ ని కామ్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి, ఫోకస్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఫర్ స్ట్రెస్ అండ్ స్లీప్ అండి. ఓకే, మన దగ్గర కరంగులి మాల్స్ ఉన్నాయి, స్పిరిచువల్ గా కరంగులి మాల్ కనిపిస్తుందా? హలో అందరికి, కరంగులి మాల్ 100% ఒరిజినల్ క్వాలిటీ ఉన్నాయి. అదే విధంగా మన కంపెనీలో నెంబర్ 2 ప్రొడక్ట్ అని చెప్పొచ్చు, పైరేట్ బ్రేస్లెట్. నోట్ చేసుకోండి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ మనీ అండ్ బిజినెస్. డబ్బు ఎవరికి కావాలో ఈ 2 కాంబినేషన్ వాడండి. ఏ కాంబినేషన్ నోట్ చేసుకోండి, మనీ బ్రేస్లెట్ అండ్ పైరేట్. ఎవరికైతే ఎక్స్క్లూజివ్ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనీ స్ట్రక్ అవుతుంది సార్, రావాల్సిన మనీ రావట్లేదు అనే వాళ్ళు, సో దీన్ని కంపల్సరీగా యూజ్ చేయండి. ఏంటవి? మనీ బ్రేస్లెట్ అండ్ పైరేట్, ఈ 2 కాంబినేషన్ కంపల్సరీగా చేతికి యూజ్ చేయండి, చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఇవి కాకుండా మన దగ్గర చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. కొత్తగా ప్రొడక్ట్ లాంచ్ చేశాను, చూస్తారా? యూ వాంట్ టు సీ? నెక్స్ట్ వీక్ చూస్తారా? హలో, రాసుకోండి, మనీ ఫ్లో, అందరు రాసుకోండి. మనీ ఫ్లో కోసం నేను ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశాను.
ఇవ్వండి. క్లియర్ కనిపిస్తుందా? హలో, కనిపిస్తుందా? ఎస్. యా. దీన్ని మీరు నోట్ చేసుకుని సౌత్ కి సౌత్ ఈస్ట్ కి మధ్యలో పెట్టాలి, ఇంకెక్కడ పెట్టకూడదు. సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ కి మధ్యలో ఈ ఆర్సెస్ పెట్టండి. ఎందుకు పెట్టాలి? మనీ వాస్తు ప్రకారం సౌత్ అనేది ఫైర్ ఎలిమెంట్. ఓకే, సౌత్ అనేది ఫైర్ ఎలిమెంట్. సో మీరు సౌత్ కి సౌత్ ఈస్ట్ కి మధ్యలో పెడితే గుర్రాలు ఎలా అయితే పరిగెడితే మీ బిజినెస్ మనీ ఫ్లో కూడా ఆ విధంగానే పరిగెడుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా ఇవి కాకుండా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈరోజు క్లాస్ ఎలా ఉంది, ఏమనిపించిందో ప్లీజ్ టైప్ ఇన్ చాట్ బాక్స్. సార్ మా అబ్బాయి క్రికెట్ రావాలంటే బ్రూ బ్లిస్ట్ వాడచ్చా? ఎస్ ప్రతిమా మేడం, వాడచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకుని, వెబ్సైట్ నోట్ చేసుకోండి. ఫయాస్ వెబ్సైట్ అండ్ అన్ని పెట్టు. యా, థ్యాంక్ యూ ఫయాస్. ఇప్పుడు నా టీం పోస్ట్ చేస్తున్నారు, magicmoneybox.in వెబ్సైట్ కూడా పెట్టారు. నంబర్స్ నోట్ చేసుకుని, నంబర్స్ 9888555588. ఇంకొకసారి నేను నెంబర్ కూడా చూపిస్తున్నాను మీ అందరి కోసం. ఇవ్వండి. ఎస్, ఇవ్వండి. ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఫోటో తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, ఆఫీస్కి రావాలనుకుంటే లొకేషన్ కోసమైనా, ఆఫీస్ అడ్రస్ కోసమైనా మీరు దీన్ని కాల్ చేయొచ్చు. ఓకే, మీకు 2 నెంబర్స్ ఇస్తున్నాను. మార్నింగ్ 10 నుంచి టైమింగ్స్ నోట్ చేసుకుని 6:30 దాకా నా టీం ఆన్సర్ చేస్తారు మీకు. ఓకే, ఒకవేళ ఈ నెంబర్ లిఫ్ట్ చేయకపోతే వేరే నెంబర్కి ఫోన్ చేయండి. ఆ 2 నెంబర్స్ ఇచ్చిన ఆ 2 నెంబర్స్ కాల్ చేయండి. కొత్త కొత్త ప్రొడక్ట్స్ కూడా వచ్చే స్టాక్ వచ్చే మన దగ్గర. సౌండ్ హీలింగ్ కూడా ఉంది. సౌండ్ హీలింగ్ నోట్ చేసుకోండి. సౌండ్ హీలింగ్ ఈ ఒక్క మంత్ మాత్రమే నేను ఆఫర్ ఇస్తున్నాను. 1 అవర్ కి యాక్చువల్లీ మొన్నటి వరకు 3000 ఛార్జ్ చేశాను. ఈ ఒక్క నెల మాత్రమే, అంటే ఆగస్ట్ 1 వరకు మాత్రమే పర్ అవర్ 2000 నేను 1000 రూపాయలు తగ్గించాను. 1 అవర్ 10 మినిట్స్ మీకు సౌండ్ హీలింగ్ ఉంటుంది. నోట్ చేసుకోండి, సౌండ్ హీలింగ్. ఆఫీస్ కి రండి. 8 నుంచి 10 లక్షల స్టాక్ ఉంది సౌండ్ హీలింగ్ ఇన్స్ట్రుమెంట్స్. మీ మైండ్ కామ్ చేస్తుంది. నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలేషన్షిప్ ఏ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఎనీ ప్రాబ్లం ఇలా చెప్పండి అందరూ కూడా. 1 సొల్యూషన్, మిలీనియర్స్ మైండ్ హబ్. ఎనీ ప్రాబ్లం నోట్ చేసుకుని, ఎనీ ప్రాబ్లం 1 సొల్యూషన్. నేను మళ్ళీ చెప్తానండి, ఎనీ ప్రాబ్లం 1 సొల్యూషన్. మీరు ఆఫీస్ కి రండి, ఆఫీస్ చూడండి. ఆఫీస్ లో చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. నా టీం కూడా మీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఏ డౌట్స్ అడిగినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవర్ కంపెనీ నేమ్ మిలియనర్స్ మైండ్ హబ్. నంబర్స్ నోట్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. యా, ఇప్పుడు నేను అడుగుతాను దగ్గర చెప్పండి. పవర్ కావాలంటే ఏ బ్రేస్లెట్ వాడాలి? పవర్ఫుల్ అవ్వాలంటే ఏ బ్రేస్లెట్ వాడాలి? బ్లూ బ్రేస్లెట్. ఎస్. మనీ రావాలంటే ఏ బ్రేస్లెట్ వాడాలి? మనీ బ్రేస్లెట్ వాడండి. ఓకే. చక్రస్ యాక్టివ్ అవ్వాలంటే ఏ పెన్ వాడాలి? 3 రూపాయల పెన్ వాడాలి, అంతే కదా? 3 రూపాయల పెన్ వాడాలి. చక్రస్ యాక్టివేట్ అవ్వాలంటే 3 రూపాయల పెన్ వాడాలా? 7 చక్రస్ పెన్. ఓకే. సో ఎస్, నేను నైట్ టైం డైరీ దీంతోనే రాస్తాను, ఎఫర్మేషన్ దీంతోనే రాస్తాను. సో ఓకే. దాని తర్వాత ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం వాడాలి? స్విచ్. ఎప్పుడు వెలిగించాలి? ఎవ్రీ ఫ్రైడే. ఓకేనా? ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ. ఇంట్లోకి రాగానే చాలా మంది అసూయతో అడుగు పెడతారు, అవునా? అసూయతో, బాధతో ఎక్కడెక్కడ తిరిగి వస్తుంటారు. ఒకప్పుడు ఇంట్లో బయట కాలు కడుక్కుని వచ్చేవారు, ఇప్పుడు ఎవరు అలా లేరు. మొత్తం ఇంట్లో డైరెక్ట్ అటాక్ తో కూడా వచ్చేస్తుంటారు. ఇది ఇంటి మెయిన్ డోర్ పెట్టుకోండి. మీ కోరికలు ఫాస్ట్ నెరవేరాలంటే విష్ టార్టైస్ యూస్ చేయండి. విష్ టార్టైస్. ఓకే, మీ కోరిక ఒక నోట్ చేసుకోండి, ఒక కోరిక మాత్రమే పెట్టాలి. ఇది అయిపోయిన తర్వాత తీసి మళ్ళీ ఇంకోటి పెట్టుకోండి. ఓకేనా? మొత్తం అందరూ ఏకంగా గుంపులుగా ఏసీకండి. మీ ఇంట్లో అందరూ కలిపి ఏసీ అని చెప్పేసి ఒక కోరిక మాత్రమే రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకోసం ఎవరికైతే లక్ కావాలనుకుంటున్నారో నోట్ చేసుకుని, సిట్రిన్ బ్రేస్లెట్ లక్ అండి. నేను చాలా రీసెర్చ్ చేశాను. చాలా మందికి దగ్గర దాకా వచ్చి గవర్నమెంట్ జాబులు పోయిన వాళ్ళు ఉన్నారు, దగ్గర దాకా వచ్చి చాలా మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, లక్ బ్రేస్లెట్ అంటారు, నోట్ చేసుకోండి. సిట్రిన్ ప్యూర్ లక్. మీరు కావాలంటే విరాట్ కోహ్లీ మెడలో చూడండి, సిట్రిన్ స్టోన్ ఉంటుంది. సిట్రిన్ అనేది మోస్ట్ పవర్ఫుల్. విరాట్ కోహ్లీకి వాళ్ళ వైఫ్ అనుష్క సిట్రిన్ ఇచ్చిందండి గిఫ్ట్ గా. అమ్మ లేడీ మిలినెస్, మీ హస్బెండ్ కి మీరు ఏమద్దాం అనుకుంటున్నారు? సిట్రిన్ బ్రేస్లెట్ ఇవ్వండి అమ్మా, లక్. ఓకే. రిలేషన్షిప్ లో గొడవలు అవుతున్నాయి అనే వాళ్ళకి రిలేషన్షిప్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. సార్ మా అబ్బాయి సరిగ్గా చదవడం లేదు, స్టూడెంట్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. సార్ మాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ బ్రేస్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనండి. సో ఎస్, ఇలాంటి బ్రేస్లెట్స్ అన్ని ఉన్నాయి, యూజ్ చేయండి. సార్ ఫారెన్ ఆపర్చునిటీ కోసం ఏ క్రిస్టల్ వాడాలి? సింపుల్ అండి. సో ఫారెన్ అంటే జనరల్ గా ఫారెన్ వెళ్ళాలంటే కొంతమంది లక్ ఉండాలంటారు, వీసా సరిగ్గా రావు. సిట్రిన్ కంపల్సరీగా యూజ్ చేయండి, సిట్రిన్. అండ్ అదే విధంగా మనీ బ్రేస్లెట్ యూజ్ చేయండి. ఫారెన్ అయితే ఎక్కువ డబ్బు వస్తుందా? ఎస్, దానికోసం మీరు ఏం వాడాలి? సో ఇది వాడండి. అండ్ జాబ్ కోసం, సార్ జాబ్ వస్తే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది.
సో దానికి కంపల్సరీగా మనీ బ్రేస్లెట్ వాడండి. అండ్ ఇంకా ఫాస్ట్ గా ఇప్పుడు అడగండి, ఫాస్ట్ చెప్తాను. ఇప్పుడు ఫాస్ట్ అడగండి. షేర్ మార్కెట్ కోసం ఏది వాడాలి? జస్ట్ గివ్ మీ 1 minute టైం. ఎస్, యా. చిల్డ్రన్ స్టడీ కోసం చిల్డ్రన్ బ్రేస్లెట్ ఉందండి. నెక్స్ట్ ఇంకా ఒక నిమిషం. బిజినెస్ డెవలప్మెంట్ కోసం నేను చెప్పానండి. బిజినెస్ డెవలప్మెంట్ కోసం చూడండి, దయచేసి 2 బ్రేస్లెట్స్ వాడండి, నోట్ చేసుకోండి. బిజినెస్ ఎస్పెషల్లీ ఎవరైతే బిజినెస్ లో వీక్ ఉందో, వీక్ లో ఉన్న బిజినెస్ పీక్ లోకి వెళ్ళాలన్నా, సర్దుకుపోతున్న లైఫ్ దూసుకుపోతున్న చూడండి, మనీ బ్రేస్లెట్ అండ్ పైరెట్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. యా. షేర్ మార్కెట్ అనుకుంటే మనీ సార్, కేకే సార్. స్టాక్ మార్కెట్ కోసం సార్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్ ఏదైనా డబ్బే కదా. అల్టిమేట్ గా మీరు అందులో గెలిస్తే డబ్బు వచ్చేది. డబ్బు కోసం అయితే ఈ 2 బాగా వాడండి. సార్ నాకు లక్కు కలిసి రావట్లేదు, సిట్రిన్ వాడండి. సార్ నాకు నిద్ర పట్టడం లేదు, విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నాను, అందరూ చెప్పండి. ఇది వాడక ముందు సబ్మెరీన్ లాగా ఉంటారు. సబ్మెరీన్ లా అంటే సముద్రంలో మునిగిపోతారు. వాడిన తర్వాత షిప్ లాగా ఉంటారు అనమాట, తేలుతారు. అడ్వకేట్ సార్, కుసుమ మేడం అడ్వకేట్ అన్నారు. అడ్వకేట్ కంటే ఏం కావాలి? మీకు డబ్బు కావాలి, గెలాలి, గెలిస్తే డబ్బు వస్తుంది. ఎస్ఆర్ను కేసు గెలిస్తే అప్పుడేంటి? ఇది మనీ బ్రెస్లెట్ వాడండి. నెక్స్ట్ ఉమెన్స్. మేడం ఉమెన్ అంటే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం బట్టి వాడాలి. లక్కీ అండ్ మనీ. లక్కీ అండ్ మనీ అంటే లక్ అని గుర్తుపెట్టుకోండి, సిట్రిన్ అండి. యా, దయచేసి అందరేనండి, ఒక్కసారి ఇలా అందరూ కూడా ఒక్కసారి మన మిలినియర్స్ మైండ్ హబ్ ని ఒక్కసారి విజిట్ చేయండి. మంగళవారం మాత్రం రాకండి. కర్మ ఎంత పవర్ఫుల్ అంటే తీసుకొచ్చి కరెక్ట్ మంగళవారం తీసుకొస్తుంది మిమ్మల్ని కర్మ. అర్థమవుతుందండి? మా కర్మ ఎంత పవర్ఫుల్ అంటే కరెక్ట్ మంగళవారం పూట మిమ్మల్ని తీసుకొచ్చేదే చేస్తుంది. మీరు మర్చిపోతారు మంగళవారం సెలవు అని, వచ్చేస్తారు గబగబా. మంగళవారం మాత్రం తప్ప ఎప్పుడైనా మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6:30 దాకా ఉంటుంది. నన్ను ఎంతమంది కలిసారండి? నన్ను ఒక్కసారైనా కలండి, మీకు అర్థమవుతుంది. ఓకే, నన్ను కలాలని ట్రై చేయండి. 100 days నన్ను టార్గెట్ పెట్టుకుని కలండి. కలలేదు అని అంటే మళ్ళీ చెప్తున్నా, కర్మ రానివ్వదు, ఎట్టి పరిస్థితుల్లో రానివ్వదు. నన్ను ఒకసారి కలండి, మీకు అర్థమవుతుంది. ఆఫీస్కి రండి. దిస్ ఇస్ మై ఆఫీస్. చూడండి అందరూ కూడా, బాగుంది ఆఫీస్ అందరూ కూడా. ఎస్, ఓకే. ఒకప్పుడు చాలా చిన్న డ్రీమ్ తో బతికేవాడిని. ఎస్, ఇక్కడ ఇవన్నీ ఉన్న ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ సౌత్ ఈస్ట్. దిస్ ఇస్ మై క్యాబిన్. అందరికి కనిపిస్తుందా? ఎస్, దిస్ ఇస్ ఎంట్రన్స్. ఎస్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేడీస్ హ్యాండ్ కి ఏ వేర్ చేయాలి? నోట్ చేసుకుని, ఏ హ్యాండ్ కైనా ఒకటేనండి, ప్లీజ్ నోట్ డౌన్. ఏ హ్యాండ్ కైనా ఒకటే, మీరు ఏ హ్యాండ్ కైనా ధరించవచ్చు. ఏ బ్రేస్లెట్ కొనుక్కున్నా నోట్ చేసుకోండి. బ్రేస్లెట్స్ ఏవి కొన్నా 1 hour మాత్రం వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు మేమే క్లెయిమ్ చేసి ఏం చేసేస్తున్నాం కాబట్టి. హస్బెండ్ లవ్ కావాలి, ఎవరు అడిగారండి? అమ్మా మీరు రిలేషన్షిప్ బ్రేస్లెట్ వాడండి అమ్మా. ఓకే సార్, విచ్ టార్టాయిస్ షుడ్ బి ప్లేస్ టువర్డ్స్ అస్? అదే కదని చెప్పాను. టార్టాయిస్ ఎప్పుడు కూడా మీ వైపు ఉండేలా చూసుకోండి, దయచేసి అవతల సైడ్ పెట్టద్దు. లేడీస్ పీరియడ్ అప్పుడు రిమూవ్ చేసేయాలా? ఎస్, చేసేయాలి. లేడీస్ పీరియడ్స్ అప్పుడు రిమూవ్ చేసేసుకోండి. ఇంకా మీరు ఏదైనా డౌట్ అడగండి ఫాస్ట్ గా. ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి ఫాస్ట్ గా. ఒక 2-3 తీసుకుందాం. 2-3 ఎవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి ఫాస్ట్ గా. చలో, రామలక్ష్మి గారు అడుగుతున్నారు. రామలక్ష్మి అన్మిట్ చేసుకోండి. ఒకళ్ళు అడుగుతున్నప్పుడు మీతో నోట్ చేసుకోండి. ఒకళ్ళు అడిగినప్పుడు మీతో నోట్ చేసుకోండి. ఎస్, రామలక్ష్మి చెప్పండి మేడం. సార్ మొన్న మీ ఆఫీస్ లో కలిసాను, గుర్తున్నానా సార్? ఫోటో దిగాను, మా హస్బెండ్ వాస్తు దాంట్లో కూర్చుంటారన్నారు. ఆ రోజు నన్ను ల్యాప్టాప్ లో చూసి మళ్ళీ వెనక్కి వస్తున్నానని చూసారు కదా. అవును మేడం, అవును. ఎస్ చెప్పండి మేడం. మనీ 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 సారీ మనీ నైట్. నమస్తే మేడం, హ్యాపీ మనీ ఈవినింగ్. చెప్పండి. ఓకే, ఇవి 2 బ్రాస్లెట్స్ పీరియడ్స్ అప్పుడు కూడా వేసుకోవచ్చా సార్? తీసి పక్కన పెట్టేయాలా? తీసేయండి మేడం, పీరియడ్స్ అప్పుడు తీసేయండి. ఓకే, అంటే నేను తీసేసి మన దగ్గర ఇదిగోండి చూడండి, సెల్నైట్ బౌల్ ఉంది. సెల్నైట్ బౌల్ అది కూడా తీసుకున్నాను సార్. అందులో పెట్టేసి వదిలేయండి. అంటే కాలికి పైరెట్ బ్రాస్లెట్ కూడా తీసి పెట్టుకున్నాను సార్, అది కూడా తీసేయాలా? అది కూడా తీసేయండి మేడం, బెస్ట్. ఓకే సార్, ఎస్పెషల్లీ ఆ టైం అప్పుడు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆఫీస్కి వచ్చారు కదా మేడం, ఎలా అనిపించింది? అన్మిట్ చేసుకోండి ఫాస్ట్ గా. నేను చాలా సార్లు వచ్చాను సార్, మేము ఫ్యాన్ అని చెప్పాను కూడా, మీకు ఫోటో దిగాను. ఓ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి, వెల్కమ్. ఎస్, ఇంకెవరైనా హ్యాండ్ రైట్ చేయండి ఫాస్ట్ గా. ఓన్లీ 2 people మాత్రమే ఇస్తాను, అందరికీ ఆన్సర్ చేయలేము. ఇక్కడ చూడండి, మన దగ్గర
మీకోసం నేను కొత్తగా తెప్పించాను. ఇది ఎవరైనా ఎక్కువ బ్రేస్లెట్స్ ఇంట్లో ఉన్నాయన్నప్పుడు ఇది వాడండి. నోట్ చేసుకోండి. ఎక్కువ సార్ మా ఇంట్లో ఎక్కువ ఉన్నాయన్నప్పుడు ఇది వాడండి. సెలనైట్ బౌల్ నోట్ చేసుకోండి. సెలనైట్ బౌల్ ఇందులో మీరు ఇవ్వండి ఇలా పెట్టుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా అంటే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇవ్వండి మీకు. ఓకే, నెక్స్ట్ రిలేషన్షిప్ బ్రేస్లెట్స్ ఉన్నాయండి. 70 గారు ఉన్నాయి. ఎస్, ఇంకెవరున్నారు? శ్రీనివాస్ సార్ ఐఫోన్. శ్రీనివాస్ సార్ లిఫ్ట్ చేయట్లేదు. రవీందర్ రెడ్డి గారు చూసారా, ఫోన్ మాట్లాడి లిఫ్ట్ చేయట్లేదు వచ్చేసింది నాకు కూడా. రవీందర్ రెడ్డి సార్ ఏరి? యా, మాట్లాడండి సార్ రవీందర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, చెప్పండి సార్. సార్ అది మనీ బ్యాగ్ తీసుకున్నాము. మనకి ఇచ్చారు వేరే వాళ్ళు. ఓ మా శ్రీనివాస్ గారా? ఓకే ఓకే ఓకే, చలో ఒక్క నిమిషం. ఏరి సార్ ఏరి ఇందాక? అయ్యో, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంకోసారి హ్యాండ్ రైజ్ చేయండి. కొంతమంది హ్యాండ్ రైజ్ డౌన్ అయిపోయింది. ఎస్, ఒక్క నిమిషం. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు చాలా మంది. ఓకే, శ్రీనివాస్ సార్. హ్యాపీ మనీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ మనీ ఈవినింగ్ సార్. సార్ ఈరోజు ఐటమ్స్ గురించి చాలా బాగా చెప్పారు సార్. మాకు Thank you, sir. డౌట్లు ఉన్నవి అడగక ముందే క్లియర్ అయిపోయి, నేను Ah, ah. జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే, అన్వర్ సార్ తో ట్రావెల్ చేయండి, మీ లైఫ్ అద్భుతంగా ఉంటది. నేను ఒక 1 year 1.5 year నుంచి సార్తో ట్రావెల్ చేస్తాను, చాలా అచీవ్మెంట్స్ సాధించాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో అవ్వండి, మీరు అనుకున్నది సాధిస్తారు. నేను 100% చెప్పగలను. అదేవిధంగా సార్ దగ్గర ఈ మధ్యన నేను బ్లూ ప్రింట్ తీసుకున్నాను. అది మొదట్లో నేను అంత సాటిస్ఫై అవ్వలేదు, బట్ దాన్ని మళ్ళీ ఇచ్చారు. వెరీ 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 హ్యాపీ సార్. మీరు ఫీడ్బ్యాక్ అడిగారు, నేను అలా ఇవ్వకుండా ఇక్కడ మీకు చెప్దామనే ఆగాను సార్. థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ బాగుంది సార్, సూపర్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఆల్ ద బెస్ట్ వెల్కమ్. అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరూ నోట్ చేసుకోండి. లైఫ్ సక్సెస్ బ్లూ ప్రింట్ నోట్ చేసుకోండి. లైఫ్ సక్సెస్ బ్లూ ప్రింట్ అని ఇప్పుడు నేను మన కంపెనీ నుంచి ఒకటి ఇస్తున్నాము. సో ఓకే, దీని ప్రైస్ 7777. మీకు 50 pages పీడిఎఫ్ వస్తుంది వాట్సాప్. ప్లీజ్ నోట్ డౌన్ 50 pages పీడిఎఫ్. అలా తల ఇలా అనుకోకండి, ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇస్తే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను మీకు ఒక పీడిఎఫ్ ఇస్తాను, 50 pages పీడిఎఫ్. నోట్ చేసుకోండి. మీ లక్కీ కలర్స్, లక్కీ డేట్స్ నోట్ చేసుకోండి. ఫాస్ట్ మీ ప్లేస్, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలండి. ఆధార్ ప్రకారం ఇవ్వాలా సార్ అని అడగండి, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓకే, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్, టైం ఇస్తే ఓకేనండి. సో మీకు 2 to 3 weeks వెయిట్ చేయాలి. 3 weeks లో మీకు ఈ మధ్య ఒక ఫార్మాట్ ప్రకారం ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. మీకు ఏ ఇయర్ లో సక్సెస్ వస్తుంది, మీ లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, ఓకేనండి. మీరు ఏ ఫీల్డ్ సూట్ అవుతారు. చాలా మందికి ఏ బిజినెస్ చేయాలో తెలియదు, అలాంటివన్నీ కూడా ఇందులో మీకు వస్తుంది. లక్కీ డేట్స్, లక్కీ కలర్స్ నోట్ చేసి ఫాస్ట్ గా. లక్కీ డేట్స్, లక్కీ కలర్స్, లక్కీ డేస్, ఏ ఇయర్ లో సక్సెస్ వస్తుంది, ఏ బిజినెస్ చేయాలి, మీ సైకాలజీ ఏంటి, మీ కర్మ హీలింగ్ ఎలా చేసుకోవచ్చు, మీరు డైలీ రొటీన్ ఏం చేయాలి, అదే ఇచ్చేస్తుంది. మొత్తం ఆ సాఫ్ట్వేర్ మొత్తం వచ్చేస్తుంది మనకి, ఓకేనా? సో ఇది మీరు ఎవరైనా మీ పక్కనే ఉంటే నోట్ చేసుకోండి. కొండంత ధైర్యం అండి. నా 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 బ్లూ ప్రింట్ చూసి నాకే చాలా ధైర్యం వస్తుందండి. ఎందుకు తెలుసా? నాకు ఎగ్జాక్ట్ గా ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఇది మీ మైనస్ పాయింట్స్ అని చెప్పినప్పుడు సో మీరు ఇంకా చాలా ఫాస్ట్ దూసుకెళ్ళిపోతారు. ఎస్ ఆర్ నో? యా, నోట్ చేసుకోండి. లైఫ్ సక్సెస్ బ్లూ ప్రింట్ కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి మీరు రేపు మార్నింగ్ కాల్ చేయండి. నా టీం మీకు గైడ్ చేస్తారు. అందులో ఏమేమి వస్తాయి ఏంటి అనేది మీకు మొత్తం చెప్తారు, ఓకేనా? సో టేక్ దీస్ నెంబర్స్, కంపల్సరీగా ఈ నెంబర్స్ మీరు రేపు మార్నింగ్ 10 తర్వాత మీరు కాల్ చేస్తే నా టీం మీకు గైడ్ చేస్తారండి. 2 to 3 weeks మీకు వెయిట్ చేసి మీకు పీడిఎఫ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ప్రతిమ మేడం ఫాస్ట్ గా. హలో అండి, హ్యాపీ మనీ ఈవినింగ్. హ్యాపీ మనీ ఈవినింగ్ మేడం. మా వాడు క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, కానీ వాడు సక్సెస్ లక్ రావాలంటే ఓన్లీ బ్లూ సరిపోతుందా, ఇంకా ఏమైనా వేసుకోవాలా? మేడం బ్లూ అండ్ సిట్రిన్ వాడు మేడం, బ్లూ అండ్ సిట్రిన్. ఎప్పుడు వేసుకోవచ్చా? చిన్నపిల్ల మా మగపిల్లాడు కాబట్టి ఇంకెప్పుడు వాడు యా మేడం, ఎప్పుడైనా కంపల్సరీగా వేసుకోమనండి, తీయొద్దు. అప్పుడప్పుడు ఏమైనా ఇందాక మీరు అన్నట్టు వాటర్ లో అది వేసి కొంచెం ఎనర్జైజ్ ఏమైనా చేయాలా? ఫస్ట్ టైం వీక్లీ సరిపోతుందా?
వీక్లీ వన్స్. ఓకే. ఏ వీక్ అయినా పర్వాలేదా? ఆదివారం మేడం ఒక్క నిమిషం. మీరు ఎనర్జైజ్ ఎప్పుడు చేయాలని అంటే వీక్లీ వన్స్ మీరు దీంట్లో చల్లటి బౌల్ లో పెట్టచ్చు. వీక్లీ వన్స్. ఓకే. ఓకే. నెలకొక్కసారి అందరూ వినండి జాగ్రత్తగా. నెలకొక్కసారి సాల్ట్ వాటర్ ప్లస్ పచ్చకర్పూరంలో వాష్ చేయండి. నెలకొక్కసారి. మూన్ లైట్ లో పెట్టినా, మూన్ లైట్ చెప్పండి కూడా, మూన్ లైట్ సన్ లైట్ లో పెట్టుకున్న ఛార్జ్ అవుతుంది మేడం. జనరల్గా మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా, ఎండ తగిలినప్పుడు కూడా ఇవి క్రిస్టల్స్ ఛార్జ్ అవుతాయి జనరల్గా. సో మూన్ లైట్ లో కానీ సన్ లైట్ లో కానీ డైలీ వీక్లీ వన్స్ ఇందులో పెట్టుకోండి. నెలకొక్కసారి సాల్ట్ వాటర్ ప్లస్ పచ్చకర్పూరంలో వాష్ చేయండి. 1 అవర్ పెడితే సరిపోతుందా బౌల్లో? నైట్ అంతా ఓన్లీ పెట్టాలి? 1 బౌల్ నైట్ అంతా. బౌల్ అయితే నైట్ అంతా. ఓకే. సాల్ట్ వాటర్ ప్లస్ పచ్చకర్పూరం అయితే ఓన్లీ 1 అవర్ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చలో లక్ష్మీనారాయణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ మనీ సార్. సార్ నమస్తే సార్. హ్యాపీ మనీ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అండి. అది ఇది తన చాటాడు చెప్పించే కదా. ఎలా ఉంది సార్? బాగుందా? తగ్గిందా? పర్వాలేదు. బాగుందని చెప్పండి, పర్వాలేదు అనకూడదు. సూపర్. బాగా సూపర్. అంతే. సార్ అది మనది ఆరా బూస్టర్ ఉన్నాయండి? కాదు, ఉన్నాయి సార్. ఉన్నాయి. ఆరా బూస్టర్స్ ఉన్నాయి సార్. 1 వీక్ లో రావాలనుకుంటున్నా. రండి సార్, రండి. మోస్ట్ వెల్కమ్. ఆరా బూస్టర్స్ అండి. మోస్ట్ వెల్కమ్. అది మన లైఫ్ ప్రింట్, బ్లూ ప్రింట్ ఇది అర్థం అవ్వలేదు సార్. వచ్చినప్పుడు సార్ మీరు వచ్చినప్పుడు పీడిఎఫ్ పట్టుకుని రండి, ప్రింట్ అవుట్ తీసుకొని రండి. మీకు ఏ డౌట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, నాకు ఆల్రెడీ వేరే సెషన్ ఉంది నా కోచ్ తో 9:45 కి. సో థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఈరోజు ఎర్లీ క్లోజ్ చేస్తున్నాను. 9:45 కి నా కోచ్ సెపరేట్ సెషన్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరూ రేపు ఆఫీస్ కి రండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను రేపు అంతా ఆఫీస్ లోనే ఉంటాను. ఎవ్రీ సండే మొత్తం డే ఇక్కడ ఆఫీస్ లో ఉంటాను. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 దాకా ఉంటాను. బాబ్ మ్యారేజ్ కోసం ఏం క్రిస్టల్ వాడాలి నోట్ చేసుకోండి. సౌత్ రిలేషన్షిప్ పిరమిడ్ వాడండి. ఎవరైనా మ్యారేజ్ అవ్వట్లేదు, పెళ్లికాని ప్రసాద్లు ఎవరైనా ఉన్నా, పెళ్లి అవ్వాలన్నా కూడా, మల్లేశ్వర్ సినిమాలో పెళ్లికాని ప్రసాద్లు ఎవరైనా ఉన్నా కూడా పెళ్లి అవ్వట్లేదు అంటే పిరమిడ్స్ ఉన్నాయి మన దగ్గర. రిలేషన్షిప్ పిరమిడ్స్ వాడండి. రిలేషన్షిప్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. ఓకే, రిలేషన్షిప్ బ్రేస్లెట్ ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా కొట్టుకుంటుంటే గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ బ్రేస్లెట్ చేయించుకోండి. ఓకేనండి. అందరూ చెప్పండి, పెళ్ళైన కొత్తలో ఇలా చెప్పండి. అందరూ కూడా నువ్వు దొరకడం నా అదృష్టం అంటారు. 5 years దొరకడం, నేను దొరకడం నీ అదృష్టం అంటారు. ఓకే, అలా ఎవరైనా గొడవలు ఆడుకుంటుంటే రిలేషన్షిప్ బ్రేస్లెట్స్ ఉన్నాయి, వాడండి. థ్యాంక్ యూ సో మచ్. టాటా బై బై, సీ గుడ్ లక్. సారీ టైం తక్కువ ఉంది, ఏమనుకోవద్దు. స్థలాలు అమ్మాలన్నా నేను పెయింటింగ్ చెప్పాను, న్యూ బిజినెస్ కోసం ఆల్రెడీ చెప్పాను. న్యూ బిజినెస్ పెడితే డబ్బులు వస్తాయి కాబట్టి మనీ బ్రేస్లెట్ అండ్ పైరేట్ బ్రేస్లెట్ వాడండి. నా రిక్వెస్ట్ ఒకటేనండి, మీరు ఆఫీస్కి వస్తే మీ డౌట్లన్నీ జస్ట్ 1 hour లో క్లియర్ అయిపోతాయండి. ఆఫీస్కి రండి దయచేసి. అందరూ చెప్పండి, ఎనీ సొల్యూషన్, వన్ ప్లేస్, హైదరాబాద్ మిలియనర్స్ మైండ్ హబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. టాటా బై బై, సీ యూ, టేక్ కేర్. హ్యాపీ మనీ. అందరూ చెప్పండి. సార్ 29th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ 29th నుంచి స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఈ మంత్ 29th నుంచి స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఎర్లీ మార్నింగ్ 5:45 నుంచి 7 వరకు 11 days స్పెషల్ క్లాసెస్. మనీని అట్రాక్ట్ చేయాలనుకున్న వాళ్ళకి 11 days స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. ఎస్, ఆల్రెడీ మీకు నా టీం మీకు గ్రూప్ లో తర్వాత పోస్ట్ చేస్తారు. పోస్టర్ వాళ్ళు ఫోన్ చేయండి, నా టీం కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. 11 days క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. ఓకే, మీ నెగిటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం అంతా కూడా, అందరూ చెప్పండి గుడ్ బై. చెప్పండి కూడా గుడ్ బై. ప్రాబ్లమ్స్ గుడ్ బై చెప్పండి. సో అబండెన్స్ కి వెల్కమ్ చెప్పండి. సార్ నాకు మనీ అండ్ లక్ అన్ని ఉంటాయి. టాటా బాబాయ్, సీ. అందరూ చెప్పండి మనీ నైట్, మనీ డ్రీమ్స్. థ్యాంక్ యూ. చూడండి నా టీం ఇంకోసారి పోస్ట్ చేశారు, నోట్ చేసుకోండి. సార్ కెరియర్ కి అయితే నేను ఆల్రెడీ చెప్పాను. కెరియర్ కోసం చెప్పాను, మనీ బ్రేస్లెట్ వాడండి కెరియర్ కోసం అనుకుంటే. ఎస్ అండి, మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కలుద్దాం. ఈసారి సెలబ్రిటీస్ ఏమేమి క్రిస్టల్స్ వాడుతున్నారని చెప్తాను. అండ్ ఇది రికార్డ్ అయి ఉంటుంది, మీకు మళ్ళీ మేము గ్రూప్ లో పెడతాము, మళ్ళీ వినండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. టాటా బై బై, సీ గుడ్ లక్, టేక్ కేర్. కంపల్సరీగా ఆఫీస్కి ఎంతమంది వస్తారు రేపు? హలో, రేపు హైదరాబాద్ ఆఫీస్కి ఎంతమంది వస్తున్నారు? రండి, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. టాటా బై బై, సీ గుడ్ లక్. మనీ నైట్, మనీ డ్రీమ్స్. థ్యాంక్ యూ.